కలిగిన దేవా, నిత్య నివాసిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు వందనాలు ప్రభువా. ప్రారంభ ప్రార్థన మొదలుకుని పాటల ద్వారా మీ నామానికి మహిమ తెచ్చుకున్నారు ప్రభువా. కొద్ది నిమిషాలు నీ వాక్యాన్ని ధ్యానించుచుండగా మాతో అందరితో మీరు మాట్లాడండి. యూట్యూబ్ ద్వారా వీక్షిస్తున్న వారితో మీరు మాట్లాడండి. అనేకుల కన్నులు మనోనేత్రాలు తెరవబడ్డానికి సహాయించండి. నీ వాక్కు చేత బలపరచబడ్డానికి సహాయించండి. నీ వాక్యము చేత ఆదరించబడ్డానికి సహాయించండి. నీ వాక్యము చేత అయా కుడి ఎడమలకు తొలగకుండా నీ సత్యమైన మార్గములో నడిపించబడ్డానికి సహాయం చేయమని యేసయ్య నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలండి. ప్రైజ్ లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుని యొక్క మహాకృపను బట్టి మరి ఇంతవరకు ప్రతి శనివారము స్త్రీలను గురించిన వర్తమానాలు మనం వింటూ ఉన్నాం. మరి శనివారం కూడా వాస్తవానికి ఈ వారం కూడా చాలా ఇబ్బంది. మరి ఈ వారం కూడా కంటిన్యూ వర్తమానం అందించలేకపోతానేమో అనుకున్నాను. దేవుని మహాకృపను బట్టి నిన్న ఏదేమైనా పట్టుబట్టి ఏం ఫోన్ కాల్స్ వచ్చినా ఏమైనా సరే మందిరంలోనూ కూర్చొని కదలకుండా నేనంతా కూడా ఈ రోజుకి రేపటికి వాక్యాన్ని సిద్ధపడడానికి దేవుడు కృప చూపించాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఏదో చిన్న అంశాధార ప్రసంగం, చిన్న వచనాన్ని తీసుకుని ప్రసంగం చేయడం చాలా తేలికండి. ఈ 10 సంవత్సరాల ఈ సుదీర్ఘ ప్రయాణంలో ఎన్నో ప్రసంగాలు ఉంటాయి. కానీ దేవునికి మహాకృప మరి ఈ రీతిగా కంటిన్యూగా వెళ్ళడానికి దేవుడు చాలా, మనమే కాదు చాలామంది మంచి సాక్ష్యాలు ఇస్తున్నారు. వాక్యం ద్వారా మేము బలపడుతున్నాం. అసలు ఇంతమంది స్త్రీలు ఉన్నారనే మాకు తెలియదు. ఇంతగా లోతుగా మరి చక్కగా మీరు నడిపిస్తున్నందుకు మేము కూడా చాలా విషయాలు నేర్చుకుంటున్నామని చాలామంది చెప్పినప్పుడు ఆ ప్రయాసకి అలాంటి మంచి రెప్పలే వచ్చినప్పుడు మా కష్టం అంతా మర్చిపోతాం, ఇంకా కష్టపడడానికి ఇష్టపడతాం. దేవునికి స్తోత్రం కలుగునుగా. సరే, మంచిది. మరి యూట్యూబ్ ద్వారా ఆదరిస్తున్న ఆత్మీయ బిడ్డలందరికీ కూడా వందనాలు. మన స్థానిక బిడ్డలు కూడా హైదరాబాద్లో ఉన్న, ఏలూరులో ఉన్న, అద్దంకులో ఉన్న, ఏమండి మన షాలం రాజు గారే ఫిక్స్ చేసాం ఇక ఆఖరికి పేరు. ఆయన కూడా చక్కగా వింటున్నారు, ఆన్సర్లు ఇస్తున్నారు. ఇక్కడ ఎవరికి బాగోపోయినా వాట్సాప్లో పెడతాను కదండి, వాళ్ళ గురించి మళ్ళీ ఫోన్ చేసి అడుగుతున్నారు. దేవుని మహాకృప. మరి ప్రార్థన చేస్తాం. ఈ వారంలో రమాగారికి ఆపరేషన్ అయింది, ఆపరేషన్ సక్సెస్ఫుల్ అయింది. ఈరోజు మధ్యాహ్నం 3ంటికి స్టార్ట్ చేసి 6 వరకు సాయికి ఆపరేషన్ చేశారు, కిడ్నీ ట్రాన్స్ఫర్ చేశారు. అది కూడా సక్సెస్ అయింది. తల్లి బిడ్డ ఇద్దరు క్షేమంగా ఉన్నారు. యూట్యూబ్ ద్వారా వీక్షిస్తున్న వారు కూడా నా వందనాలు తెలియజేస్తున్నాను. మరి వాళ్ళ సంఘం మా సంఘం అని అనుకోకుండా చక్కగా సార్వత్రిక సంఘంగా మీరు కూడా యూట్యూబ్ ద్వారా వింటున్న వాళ్ళు కూడా మా స్థానిక సంఘ బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నారు. చాలా సంతోషిస్తున్నాను. మీ అందరికి కూడా నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. సరే, మంచిది. వాక్యంలోకి వెళ్ళిపోదాం. సమయాన్ని మనం దుర్వినియోగపరచొద్దు. ఈ వారము 10వ స్త్రీగా దీనా అనే స్త్రీ గురించి మనం ధ్యానం చేయబోతున్నాం. గత 2 వారాల క్రితం ఎవరి గురించి మనం ధ్యానం చేశాం? రాహేలు, లేయా. 2 వారాలు ఈ అక్క చెల్లెమ్మల గురించి మనం ధ్యానం చేశాం. ఈ అక్క చెల్లెమ్మలు ఇద్దరు కూడా ఒకే వ్యక్తిని పెళ్లి చేసుకున్నారు. ఈ రాహేలు తండ్రి గారు లేయాని పెళ్లి చేసి లేయాకు ఒక దాసినిచ్చాడు. రాహేలునిచ్చి రాహేలుకు ఒక దాసినిచ్చాడు. ఇక్కడికి మొత్తం ఎంతమంది అయ్యారు? 4 అయ్యారు. లేయాకి 6 సంతానం, ఒక కుమార్తె. లేయా దాసికి 2 పిల్లలు, రాహేలుకి 2 పిల్లలు, రాహేలు దాసికి 2 పిల్లలు. మొత్తం ఎంతమంది పిల్లలు? 13 మంది పిల్లలు. యాకోబు సంతానం 13 మంది. ఈ 13 మందిలో 12 మంది కుమారులు, ఒక్కగానొక కుమార్తె దీనా. ఈ 12 మంది అన్నదమ్ములకి ఏకైక ఆడపడుచు, ఏకైక ముద్దుల చెల్లెమ్మ అని చెప్పడానికి ఎంత మాత్రం సందేహం లేదు. ఇంట్లో లేక ఆడపిల్ల పుట్టిందనుకోండి, ఎంతో సంతోషిస్తారు కదా. సౌతులు కూడా సంతోషిస్తారు. ఇక ఈ దీనా అంటే లేయాకి కాదు, రాహేలుకి ఇష్టం, రాహేలు దాసికి ఇష్టం, లేయా దాసికి ఇష్టం. ఎందుకంటే వీళ్ళెవ్వరికి ఆడపిల్లలు లేరు కాబట్టి ఈ 4 భార్యలకు లేదా యాకోబుకి ఒకే ఒక కుమార్తె కాబట్టి దీనా అంటే చాలా అల్లరి ముద్దుగా పెంచారేమో అనుకుంటాను నేను. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఈ దీనాను గురించినటువంటి చరిత్ర ఆదికాండము 34వ అధ్యాయం అంతా ఉంటుందండి. ఆదికాండం 34వ అధ్యాయంలో ఈమెను గురించిన ప్రస్తావన ఉంటుంది. వాస్తవానికి గమనించాలి, ఈ దీనా గురించి ధ్యానిస్తున్నప్పుడు ప్రస్తుత కాల పరిస్థితులు కూడా మనకు కనిపిస్తూ ఉంటాయి. ప్రస్తుత కాల పరిస్థితులు కూడా మనకు కనిపిస్తూ ఉంటాయి.
ఎందుకు ఈరోజు అనేక మంది యవన స్త్రీలు పాడైపోతున్నారు, అనేక మంది యవన స్త్రీలు తమ జీవితాన్ని ఎందుకు నాశనం చేసుకుంటున్నారంటే ఏమని ఒక గుణపాఠంగా చెప్పవచ్చు, ఏమని ఒక మాదిరిగా చెప్పకూడదు. ఏమని చూసైనా నేర్చుకోండి అని అంటాను కనమాట. ఇది ఒక గుణపాఠంతో కూడినటువంటి అధ్యాయం అనమాట. ఈ అధ్యాయం వాస్తవానికి పరిశుద్ధాత్మ దేవుడు మంచిని చెడుని, నీతిని అవినీతిని, యథార్థవంతుల్ని భక్తిహీనుల్ని భక్తిపరుల్ని అందరినీ గురించి పొందుపరిచాడండి ఈ పరిశుద్ధ గ్రంథంలో. అందుకని ఇది పరిశుద్ధ గ్రంథం అయింది. తప్పులను తీసేసి ఒప్పులు మాత్రమే రాయలేదండి దేవాది దేవుడు. కొరింథీ పత్రికలో 10వ అధ్యాయంలో పౌలు గారు అంటారు, పదే పదే జ్ఞాపకం చేస్తాను, ఈ సంగతులు దృష్టాంతములుగా వారికి సంభవించి యుగాంతమందున్న మనకు బుద్ధి కలగడానికే ఈ సంగతులు రాయబడ్డాయి. కాబట్టి ప్రతి వ్యక్తిని, ప్రతి స్త్రీని, ప్రతి పురుషుణ్ణి, ప్రతి శిష్యుణ్ణి, ప్రతి భక్తిపరుణ్ణి, ప్రతి భక్తిహీనుణ్ణి, ప్రతి ఆశీర్వాదకరమైన వ్యక్తిని, ప్రతి శాపగ్రస్తమైన వ్యక్తిని గురించి మనం చదువుతున్నప్పుడు, ధ్యానిస్తున్నప్పుడు ఇలా ఉంటే దీవెన వస్తుందా, ఇలా ఉంటే శాపం వస్తుందా, ఇలా ఉంటే మన జీవితం పతనమైపోద్దా, ఇలా ఉంటే మన జీవితం ఫలింపు కలిగి ఉంటుందా అనే విషయాలని దేవుని వాక్యం ద్వారా మనం తెలుసుకుంటాం. ఈరోజు ఉదాహరణ, దేనం మాదిరి ఉండకూడదు అనే విషయాన్ని మనం తెలుసుకోవాలి. దేనాన్ని గురించి ఒక 4 ప్రాముఖ్యమైన విషయాలు పొందుపరిచానండి. ఒక 4 విషయాలు పొందుపరిచాను. ఈ అధ్యాయం అంతా చదివితే టైం సరిపోదు, కానీ నేను చెప్పేస్తాను, దయచేసి ఒక కథ రూపంలో మీరు వినండి. యాకోబు గారు లాబానును విడిచి తన తండ్రి స్వదేశానికి వెళ్తున్నాడండి. దేవుడు చెప్పాడు, వెళ్ళు నీ తండ్రి ఇంటికి వెళ్ళాను. భార్యలతో చెప్పాడు, నువ్వు ఎక్కడుంటే అక్కడే ఉంటావు, మీ దేవుడే నా దేవుడు అన్నట్లుగా వాళ్ళు కూడా బాగానే మాట్లాడారు. తండ్రిని తృణీకరించి భర్తనే సపోర్ట్ చేశారు. భర్తతో అందరితో కలిసి వస్తున్నాడు. ఈలోపు ఏశావు గారు ఎదురయ్యారు. ఏశావుకి ఇతనికి దేవుని మహాకృపను బట్టి సమాధానం వచ్చేసింది. ఏశావు గారు కూడా వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత ఈయన నేరుగా ఎక్కడికి వెళ్ళాలి అంటే బేతేలుకి వెళ్ళాలి. బేతేల్లో ఏముందంటే తండ్రిని ఇంటి నుంచి విడిచి లాబాను ఇంటికి వెళ్తున్నప్పుడు మార్గ మధ్యలో పండుకొని కలకని, ఆ కలలో దేవదూతలు ఎక్కుతూ దిగుతూ ఒక నిచ్చెన మీద కనబడిన దర్శనం చూసినప్పుడు తన తలగడికి చేసుకున్న ఆ రాయిని తీసి నిలబెట్టి నూనె పోసి బేతేల్ అని పేరు పెట్టే చూడండి, అదే బేతేల్ అనగా దేవుని ఇల్లు లేదా దేవుని మందిరం. అక్కడ యాకోబు అంటాడు, ఇది దేవుని మందిరమే కానీ వేరొకటి కాదు. అష్ట కష్టాలు పడి జీవితంలో వేదన పడిపోయి జీవితంలో ఎన్నో సమస్యల్లో చిక్కుపోయి దేవుని చేత ఆశీర్వదించబడినటువంటి యాకోబు ఇజ్రాయేలుగా మార్చబడ్డాడు కదండి. మరి ఇజ్రాయేలుగా మార్చబడిన ఈ వ్యక్తి నేరుగా ఎక్కడికి రావాలి అంటే దేవుని మందిరానికి రావాలి. దేవుని మందిరానికి రాకుండా షెకెము అనే ప్రాంతానికి వచ్చి అక్కడ ఒక ప్రాంతాన్ని షెకెము రాజు దగ్గర కొనుక్కుని ఆ ప్రాంతంలో గుడారం వేసుకున్నాడు. అక్కడ వచ్చిందండి చిచ్చు, అక్కడ వచ్చిందండి సమస్య. అది కూడా నేను మీకు వినిపిస్తాను, ఆఖరిలో చదివిస్తాను, ప్రారంభంలో కాదు. అయితే షెకెము దేశంలో గుడారం వేసుకున్నాడు కదండి. ఆ షెకెము దేశంలో తిరణాలు జరుగుతున్నాయి. తిరణాలు అంటే మనకు తెలియదే ఉంది. మనకి షష్ఠి తిరణాలు జరుగుతాయి, భోగేశ్వరం తిరణాలు జరుగుతాయి, కలిదిండి మరియమ్మ తిరణాలు జరుగుతాయి, విజయవాడ మరియమ్మ తిరణాలు కూడా జరుగుతాయి. వీటిని తిరణాలు అంటారు. ఈ తిరణాలకి వెళ్ళే వాళ్ళందరూ భక్తి పరులేనంటే 100కి 100 పాళ్ళు కాదనే చెప్పొచ్చు. అన్యులు కావచ్చు, క్రైస్తవులు కావచ్చు. ఈ తిరణాల పేరు మీద వెళ్ళే వాళ్ళందరూ భక్తి మీదే వెళ్తున్నారంటే కానే కాదు అని 100కి 100 పాళ్ళు స్టాంప్ వేసి మరీ చెప్పొచ్చు. ఈ సంవత్సరంలో 365 రోజులు లేని భక్తి ఈ 366 రోజు ఎందుకు వచ్చేద్దే? ఈ తిరణాలకి వెళ్ళే వాళ్ళందరికీ సరదా, నేత్రానందం. కొంతమంది సరే కొన్ని విషయాలు ఇంకేస్తున్నా, దేవునికి స్తోత్రం కలుగునుగా చెప్పొచ్చు, దేని తప్పేం కాదు. కానీ కొంతమంది షాపింగ్కి వెళ్తారండి, తిరుగుతారు, పొద్దున్నుంచి సాయంత్రం దాకా తిరుగుతారు, ఏం కొనరు. దానికి ఒక పేరు పెట్టారు. మా చెల్లెమ్మ చెప్పింది నాకు, విండోర్ షాపింగ్ అని. ఏం షాపింగ్ అంట? విండోర్. ఏంటంటే అంత ఆనందం, కొనలేకపోయి ఎలాగో చూస్తేనైనా కొంత సంతోషం. విండోర్ మీటింగ్, ఆ విండోర్ షాపింగ్ అంటారండి దాన్ని. చూసి వస్తారనమాట. ఆ ఫ్లోర్లో ఏముంది, ఈ ఫ్లోర్లో ఏముంది, ఆ షాప్లో ఏముంది, ఈ షాప్లో ఏముంది. ఇంటికి వచ్చిన తర్వాత ఇక ఫోన్లు, నేను పలానా చోటుకి వెళ్ళాను, పలానా మొత్తం తిరిగేసాను, అబ్బా చాలా ఐటమ్స్ సూపర్ ఉన్నాయి, ఏం కొన్నావు, ఏం కొనలా. మరి ఏంటంత ఆనందం? కాళ్ళు తీతలు తప్ప కాళ్ళు వెనకాల రావు, మనకు అడిగితే అడిగి రాదు. నేను ఈ మధ్య రాత్రిపూట తినేసిన తర్వాత వెంటనే పడుకోకుండా ఆ సిమెంట్ రోడ్డు అంతా కొన్ని
వాకింగ్ చేస్తున్నాను నేను కూడా. అంటే తిన్నంటను పడుకుంటే పొట్ట వచ్చేస్తుంది అంటారు. ఈ పాస్టర్లకి వరం ఈ ఒక పొట్ట. మధ్యప్రదేశ్ పెరిగిందంటే ఇక మనం ఏం పని చేయలేం. తినేసిన తర్వాత సిమెంట్ రోడ్డు అంట ఒక 10 నిమిషాల్లో ఒక అరగంట తిరుగుతున్నట్టు ఇటు. దేవునికి స్తోత్రం. ఈ 10 నిమిషాలు తిరుగుతుంటేనే కాళ్ళు లాగేస్తున్నాయి. పొద్దునుంచి సాయంత్రం వరకు విండోర్ మీటింగ్ అంటూ, విండోర్ షాపింగ్ అంటూ తిరుగుతూ ఉంటారు. సరే, నేను ఎందుకు ఈ మాట చెప్పానంటే ఊరికనే చెప్పలేదు. ఈ దీన అనే ఆమె తన తండ్రి ఇంటిని విడిచి ఆ దేశపు కుమార్తెలను చూడవెళ్ళిందంటండి. ఎక్కడికి వెళ్ళింది? ఆ దేశపు కుమార్తెలను చూడవెళ్ళింది. చూడడానికి వెళ్ళింది. చిచ్చు అక్కడే వచ్చింది. ఆ దేశపు రాజు చూశాడు, ఆమెను పట్టుకున్నాడు, ఆమెను అవమానపరిచాడు, ఆమెను చెరిచిపేశాడు. తర్వాత దావీదు కుమారుడు అమ్నోనులాగా చిచ్చి అని చెప్పి చేదరించి అవతలకు పంపేశాడంటే పంపలా. దావీదు కుమారుడు అమ్నోను చూడండి, పాపం చేసిన తర్వాత చీకొట్టి చేదరించి చెల్లెల్ని బయటికి పంపేశాడు. అలా చేయలే. ఆమెతో ప్రీతిగా మాట్లాడాడు, ప్రేమగా మాట్లాడు. నువ్వంటే నాకు ఇష్టం, నువ్వు లేకపోతే నేను లేను, నువ్వే నా జీవితం, నువ్వే నా సర్వస్వం అని కవితలు వేయడం మొదలుపెట్టాడు. తర్వాత నేరుగా తండ్రి దగ్గరికి వెళ్ళాడు. నానా, ఆ పిల్లంటే నాకు ఇష్టం, పెళ్లి చేస్తావా చచ్చిపోమంటావా అన్నట్టు మాట్లాడాడు. ఇక ఏకైక కుమారుడేమో, మరి ఎంతమంది కుమారులు ఉన్నారు నాకు తెలియదు, కానీ కుమారులు ఉన్నారులేండి. ఇతను చాలా ప్రియమైన కుమారుడు. ఈ షెకెము యాకోబు దగ్గరికి వెళ్ళి, అయ్యా, మీ బిడ్డ మీద మా అబ్బాయి మనసు పాడేసుకున్నాడు, ఇక మీ బిడ్డను మాకు ఇస్తావా అని అడిగితే ఆయన ఊరుకున్నాడు. చప్పుడు లేదు, ఏమీ లేదు, మాట్లాడకుండా ఉన్నాడు. ఎందుకంటే అక్కడ ఆల్రెడీ కుమారులు లేరు, కుమారులు పొలంలో ఉన్నారు. ఈ సంగతి విన్న కుమారులు తండ్రి దగ్గరికి వచ్చారు. అప్పుడు ఈయన మరలా చెప్తున్నాడు, అయ్యా, మీ అమ్మాయిని మాకు ఇవ్వండి, మా అమ్మాయిలు మీకు ఇస్తాం, మేము బంధువులు మొత్తం, మాకు చాలా స్థలం ఉంది, మీరు సంపాదించుకోవాలంత సంపాదించుకోవచ్చు అని అంటే, ఈ యాకోబు కుమారులు అంటారు కపటంతో ఒక మాట అంటారు, అది తగదు, మేము సున్నతి గలవారు, మీరు సున్నతి లేనివారు, మీరు సున్నతి చేసుకుంటే అంటే శరీరాన్ని ఛేదనం అంటారు. సున్నతి అంటే దానికి కొంచెం లోతుకి వెళ్ళాలి. దాన్ని ఏమంటారు, సున్నతి అంటారు. మీరు సున్నతి లేని వారు కనుక మేము ఇవ్వం, మీరు సున్నతి చేసుకుంటే మా పిల్లలు మీకు ఇస్తాం అంటారు. అయ్యో, దానికేముంది, మాకు ఇష్టమే అని అంటే తొందరపాటు ఇక త్వరపడి వెంటనే ఆ షెకెము రాజు కుమారుడు ఎవడైతే ఉన్నారో, ఆమరు కుమారుడైన షెకెము ఎవడైతే ఉన్నాడో, ఆ షెకెము రాజు ఏం చేస్తాడంటే వెంటనే సున్నతి చేయించుకుంటాడు. అంత మాత్రమే కాదు, తన ప్రజలందరికీ తన తండ్రి ఆజ్ఞాపిస్తాడు, ఇదిగో వాళ్ళు మనం అవ్వాలి, మన వాళ్ళు ఇద్దరం ఒకటి అవ్వాలి, వాళ్ళ పిల్లలు మనకి, మన పిల్లలు వాళ్ళకి చూపించుకోవాలంటే, మనం సున్నతి చేసుకోవాలంటే ఆ ప్రాంత ప్రజలందరూ కూడా సున్నతి చేసుకున్నారు. సున్నతి చేసుకున్నప్పుడు ఒక 3 రోజులు, 4 రోజులు, ఒక 6 రోజులు చాలా బాధగా ఉంటుంది. మంచం నుంచి లేవలేని పరిస్థితి. ఆ పురుషులందరూ కూడా మంచం మీద ఉంటారు. అదే చదునుగా తీసుకుని దీనా యొక్క సహోదరులైనటువంటి షిమ్యోను, లేవి, ఇద్దరు సహోదరులు కత్తులు పట్టుకుని ఫ్యాక్షనిజం అంటారు చూడండి, కొంతమంది ఫ్యాక్షనిస్టులు వెళ్ళి ఒక ఊరు అందరు చంపేశారు అంటారు చూడండి, అలా ఈ ఇద్దరు వెళ్ళి ఆ మంచాల మీద పడుకున్న పురుషులందరినీ చంపేశారండి. పట్టణం రాజు, రాజకుమారుడు, మొత్తం యవనస్తులందరినీ, మొత్తం ఆ పురుషులందరినీ చంపేసి ఆ ఊరిని దోచుకుని తమ చెల్లెల్ని అక్కడి నుంచి తీసుకుని వాళ్ళ దగ్గరకు వచ్చేసారు. ఈ విషయం అన్న యాకోబు కుప్పకూలిపోయాడు. నా జనం ఏ పాటిది, నేను కొద్దిపాటి వాడిని, ఇప్పుడు వాళ్ళందరూ నన్ను వెంటాడితే నేను ఏం చేయాలి అని అంటే, అప్పుడు అన్నదమ్ములు అంటారు, నా చెల్లెలు ఎడల వాడు అలా చేయొచ్చా అని అంటారు. ఇక్కడతో ఈ అధ్యాయం ముగింపు. ఇంకెక్కడ దీని గురించి మనకు కనబడదు. ఈ ఒక్క అధ్యాయంలోనే దీని ప్రారంభం, దీని ముగింపు అయిపోయింది, చాప్టర్ క్లోజ్ అయిపోయింది. మరి ఇప్పుడు ఈమెను గురించి నా చరిత్ర చెప్పేశాను. ఇప్పుడు అసలు ఈమె జీవితం పతనం అవ్వడానికి గల కారణాలు చెప్తాను, 4 కారణాలు చెప్తాను. ఈ మాటలు వింటున్నటువంటి యవనస్తులు యూట్యూబ్ ద్వారా ఎవరైనా ఉంటే గనక దయచేసి జాగ్రత్తగా ఆలకించండి, నిర్లక్ష్యం చేయొద్దు. ఈ వాక్యం ద్వారా మన జీవితాలను దేవుడు బాగు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. మరొకటి గమనించండి, మీరు ఆదికాండం 34వ అధ్యాయం 10 సార్లు చదవండి, 100 సార్లు చదవండి, దేవుడు అనే పదం కనిపించదు. దేవుడు అనే పదం ఈ అధ్యాయంలో కనిపించదు. దేవుడు లేని కుటుంబం, దేవుడు లేని సమాజం, దేవుడు లేని అధ్యాయం ఈ 34వ అధ్యాయం. దేవుడు లేని అధ్యాయం, దేవుడు లేని కుటుంబం, దేవుడు లేని సమాజం. దేవుడు లేనప్పుడు భయభక్తులు ఎలా ఉంటాయి చెప్పండి. అది ఇప్పుడు మొట్టమొదటి మాట చదువుకుని నేను ఆదికాండం 34వ అధ్యాయం తీసారండి అందరూ. మొదటి వచనం చదవండి. లేయా యాకోబునకు కనిన కుమార్తె అయిన దీనా ఆ దేశపు కుమార్తెలను చూడవెళ్ళెను. ఆ దేశము వెళ్ళిన హివ్వీయుడైన హామోరు కుమారుడగు షెకెము ఆమెను చూచి, అతను కూడా చూసాడంట, చూపులోనే ఉంది అంత మోసం అంతా, ఆమెను పట్టుకుని ఆమెతో శయనించి ఆమెను అవమానపరచును. చాలండి, ఒక్క వచనం చాలు. ఇప్పుడు దీనా
జీవితం అవమానపరచబడ్డానికి, దీన జీవితం పతనం అవ్వడానికి గల కారణాలు ఏంటో చెప్తాను. మొట్టమొదటి మాట రాసుకోండి, అతి గారాబం. నేను రాసిన పాయింట్ అండి, ఇది బైబిల్లో ఉండదు. నేను చదివిన అధ్యాయాన్ని బట్టి దేవుడు నాకు ఇచ్చిన తలంపు ఇక్కడ పెట్టి చెప్తున్నా. మరి 12 మంది అన్నదమ్ములకి ఏకైక చెల్లెమంటే అతి గారాభంగా పెంచి ఉంటారు కదండి, భుజాల మీద ఎక్కించుకుని తిప్పుంటారు కదండి. ఆ చెల్లెలకి జరిగిన నష్టాన్ని బట్టి ఊరిని వాళ్ళేమో నరహంతకులు కాదండి, అంతకుముందు దొంగలేమి కాదు, దేవుని మీద భయభక్తులు కలిగిన వాళ్ళే. ఆ చెల్లెల మీద ఎంత ప్రేమ లేకపోతే ఆ చెల్లెలని చెరిపినందుకు ఒక ఊరిని తగలెట్టేశారంటే, ఊరిని నాశనం చేసేసారంటే ఎంత ప్రేమ, అక్కడ కోపమే మనకు కనిపిస్తుంది, అంతే కదండి. ఇప్పుడు ఒక ఇంటి ఆడపిల్లని ఎవరిని ఏడిపించినప్పుడు ఆ ఇంటి ఆడపిల్లలు నాయనే, బుజ్జే, కన్నే, బంగారం అంటారా? లాగిపెట్టి కొడతారు, చెప్పు తీసి కొడతారు, అంతే కదండి. అవతల వాళ్ళు ఏమంటారంటే, ఏంటి పెద్దోడై ఉండి కూడా అంత కోపం తెచ్చుకున్నాడు ఏంటి, నీ కాలుకి ముళ్ళు గుచ్చుకోలేదుగా, అలాగే అంటావు. ఎవరి కాలుకి ముళ్ళు గుచ్చుకుంటే వాళ్ళ కాళ్ళకి నొప్పి తెలుస్తుంది, అంతే కదండి. ఎవరింటి ఆడపిల్ల వాళ్ళకి ముద్దు కదా. కాబట్టి గమనించాలి, ఇక్కడ దేనాన్ని చెరిపిన కారణంగా, ఈ మాట పదే అనకూడదు, నన్ను క్షమించాలి, దేనాన్ని అవమానపరిచిన కారణంగా వీళ్ళు ఆ పట్టణాన్ని నాశనం చేశారంటే, నేను రాసుకున్న మొట్టమొదటి మాట ఏంటంటే అతి గారాబం చేసుంటారు, అంతే కదండి. అతి గారాబం చేసిన వాళ్ళే చెప్పా పెట్టకుండా చట్టా పట్టాలు వేసుకుని తిరుగుతూ ఉంటారు. తల్లిదండ్రి భయమో, అన్నదమ్ముల భయమో, ఎవరో ఒకళ్ళ భయం ఉంటే ఎక్కడికి వెళ్తున్నారో చెప్పి వెళ్తారు. కాస్త అంతా ఫ్రెండ్ ఇంటికి వెళ్తున్నాను, లేదా పలానా స్కూల్కి వెళ్తున్నాను, పలానా కాలేజీకి వెళ్తున్నాను, పలానా లైబ్రరీకి వెళ్తున్నాను, పలానా ప్రదేశానికి వెళ్తున్నానని తల్లిదండ్రులకు, ఇంట్లో ఉన్న తోడబుట్టిన వాళ్ళకు ఒక సమాచారం చెప్పి వెళ్తారు. సమాచారం చెప్పకుండా ఇష్టం వచ్చినట్టుగా తిరుగుతారు చూడండి, అతి గారాబం అంటారు దాన్ని, అతి గారాబం. ఈ ఇద్దరు పిల్లలు ఉన్నారు చూడండి, నేనుంటే గేట్ దాటి బయటికి వెళ్ళరు, నేను లేకపోతే వాళ్ళ ఇష్టం. కారణం ఏంటంటారు? నా దగ్గర గారాబం లేదు, నాన్నమ్మ దగ్గర, అమ్మ దగ్గర గారాబం ఉంది కాబట్టి నా బండి అటు వెళ్ళిందా, ఇక వీళ్ళు గేట్ దాటి బయటికి వెళ్తారు. బండి సౌండ్ వినబడిందా, పరిగెట్టి లోపలికి వచ్చేస్తారు. అది నేను అంటాను, ఫోన్లో ఎవరో ఒకరు భయం ఉంది. ఈ దేనాకి అసలు ఎవరు భయం లేదు, తల్లిదండ్రులు భయం లేదు, అన్నదమ్ములు భయం లేదు, ఒక్కదే. ఆ దేశం నీ దేశం కాదు ఏమంటే, ఇప్పుడు మన ఊరు అనుకోండి, పుట్టినూరు అనుకోండి, ఎలా అయినా తిరగొచ్చు. ఆడపిల్లని మన ఊరే కదా అని బయటికి పంపిస్తాం ధైర్యంగా. ఈ రోజున ఆడపిల్లలను కూడా బయటికి పంపించే ధైర్యం పుట్టినూరైనా సరే లేదు. ఎందుకు చెప్పనా, కొంత కారణం ఊళ్ళో విస్తారమైన కుక్కలు. ఈ కుక్కల కంటే, ఈ కుక్కలన్నా పట్టుకుని ఒక అండబట్టుకుని వెళ్ళిపోతాయి. కుక్కల కంటే, మృగాల కంటే దారుణమైన మనుషులు, దౌర్భాగ్యులు, వాళ్ళు పట్టుకున్నారంటే వదలరండి, చంపేసేదాకా వదలరు కదా. అందుకని ఆడపిల్లల్ని ఈ రోజున పుట్టునూరే కదా అని చెప్పేసి ధైర్యంతో ఆడపిల్లని గడప దాటి బయటికి పంపించే పరిస్థితి కానే కాదు. నేను అంటాను, దీన ఆ దేశపు కుమార్తెలను చూడడానికి వెళ్ళిందంటే చూడాలన్న ఆశయంలో ఉందన్నమాట. దేవునికి స్తోత్రం. సరే, నువ్వు చూడాలనుకున్నావు, అన్నతో చెప్పపోయావా, తమ్ముడితో చెప్పపోయావా, అమ్మతో చెప్పపోయావా, నాన్నతో చెప్పపోయావా? వాళ్ళకి చెప్తూ ఒక ఆలోచన ఇచ్చేవాళ్ళు కదా. అమ్మ, ఇది మన దేశం కాదు, ఇది మన ప్రాంతం కాదు, అలాంటి స్థలాలకు మనకి వెళ్ళకూడదు, అలాంటి ప్రాంతాలకు మనం వెళ్ళకూడదు. క్రైస్తవులు ఈ రోజున తిరణాలకు వెళ్తలేదండి. నేను అంటాను, వీళ్ళు ఇది తిరణం బ్యాచే, తిరణాల్లోనే జరుగుతాయండి ఇలాంటి కామాలు, ఇలాంటి ద్రోహాలు, ఇలాంటి మోసాలు, ఇలాంటి అన్యాయాలు తిరణాలు కూడా జరుగుతాయి. అంటే నేను ఏదో తిరణాన్ని మనసులో పెట్టుకుని నేను విమర్శించట్లేదు సుమా, దేవునికి స్తోత్రం కలుగునుగా. ఎందుకంటే భక్తిహీనులు, భక్తులు అందరూ కలగలిపి సమకూర్చబడే పరిస్థితి అది. భక్తి పరులు ఉండే ప్రాంతానికి, ఇప్పుడు గుడారాల పండుగ జరుగుతుంది, వెళ్తున్నాం, వాక్యం వింటున్నాం, వస్తున్నాం. మరో చోట మీటింగ్ జరుగుతుంది, వాక్యం వింటున్నాం, వస్తున్నాం. అది వేరు. ఈ తిరణాల పేరుతో చేసే ఈ పండగ ఉంది చూసారా, ఇక దేవుని భయం లేని వాళ్ళు, దాన్ని ఏమంటారంటే సైతాన్లు అందరూ అక్కడే ఉంటారు. ఒక మాటలో చెప్పాలంటే, ఏ సైతాన్ దృష్టి మన మీద పడుతుందో తెలియదు. ఇప్పుడు ఈ సైతాన్ గడి దృష్టి దేని మీద పడినట్టు. ఏమంటే, ఈ హమారు కుమారుడైన షెకెము గాడి దృష్టి, షెకెము రాజు యొక్క దృష్టి ఏమో మీద పడింది. ఏమేమో ఆ దేశపు కుమార్తెలను చూడడానికి వెళ్ళింది, ఆ దేశపు రాజు ఏమో ఏమని చూశాడు. రెండిట్లకి ఒకటే ప్రమాదం, చూపు. ఈరోజున అనేక మంది జీవితం పతనం కావడానికి గల కారణం చూపు. ఇది రెండో మాట. అతి గారాభం గురించి చెప్పనే ఉండ ముందు, అతి గారాభం కలిగినటువంటి వాళ్ళు స్వచిత్తాన్ని నెరవేర్చుకుంటారే తప్ప తల్లిదండ్రుల చిత్తాన్ని కానీ, ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళ బాధ కానీ, వేదన కానీ అర్థం చేసుకోరండి. అతి గారాభంగా ఎవరైతే పెరుగుతారో ఇంట్లో, వాళ్ళు తల్లిదండ్రుల మాట అస్సలు చెవిని పెట్టరు, చెవినే పెడతారు. ఇష్టానుసారంగా తిరుగుతారు, ఇష్టానుసారంగా చేస్తారు. వాళ్ళకి నచ్చింది జరగకపోతే మెంటలు వచ్చేస్తుంది.
వాళ్ళకి నచ్చింది చేయకపోయినా, వాళ్ళకి నచ్చింది ఇవ్వకపోయినా, వాళ్ళు అడిగిన చోటకి పంపకపోయినా ఇరిటేషన్ వచ్చేస్తుంది, మెంటల్ టార్చర్కి గురవుతారు. చూడండి మీరు అలాంటి సందర్భాల్లో. దేవుని యందు భయభక్తులు కలిగి, తల్లిదండ్రులు యందు భయభక్తులు కలిగిన వారు రే వద్దు అంటే ఆగిపోతారు, కూర్చుంటారు. సరే వెళ్ళరా అంటే వెళ్తారు. భయభక్తులు లేని వాళ్ళు అదే అంటారు కదండి, ఏదో సామెత మనం చెప్పకూడదు, భయం లేని కోడి ఎక్కడో గుడ్డు పెట్టింది అన్నట్టు. అది మనం చెప్పకూడదు, కానీ సబ్జెక్ట్ని బట్టి కొన్ని విషయాలు చెప్పాలి, తప్పదు. సరే, దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుందో చూద్దాం. కీర్తన 32:8. కీర్తన 32:8. నీకు ఉపదేశము చేసేదను, నీవు నడవలసిన మార్గము నీకు బోధించేదను, నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదను. దేవుడు మనతో చెప్తున్న మాట అండి ఇది. ఏమంటున్నారు ఆయన? అమ్మా నీకు ఉపదేశం చేస్తాను, నేను నీ మీద దృష్టి ఉంచుతాను, నీకు నేను జ్ఞానమును ఉపదేశిస్తాను, నువ్వు నడవలసిన మార్గము నీకు నేను బోధిస్తాను. దేవుని దగ్గరికి రావాలి ఏదైనా మనం చేయాలి అనుకుంటున్నప్పుడు, లేదా తల్లిదండ్రుల దగ్గరికి రావాలి. ఎందుకు అంటే ఆలోచన తీసుకోవడం మంచిది. ఆలోచన కర్తలు అనేకులు ఉంటుట క్షేమకరం అని వాక్యం చెప్తుంది. ఏ ఆలోచన లేకుండా స్వచ్ఛిత్తానుసారమైన ఆలోచనలో ముందుకెళ్ళిపోయి పొరపాటు పడి, గుంటలో పడి, లేకపోతే నిందలో పడి, అవమానంలో పడి, ఇబ్బందులు పడి, సమస్యల్లో పడి పతనం అయిపోయిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారండి. స్వచ్ఛిత్తానుసారమైన ఆలోచనతో వెళ్ళేవారు చాలామంది ఉన్నారు. ఇక్కడ దీన కూడా వెళ్ళాలనుకుంది, వెళ్ళిపోయింది. అక్కడికి వెళ్ళొచ్చా వెళ్ళకూడదా, ఒక ఆలోచన తల్లిదండ్రుల దగ్గర తీసుకుందాం, అన్నదమ్ములకు చెబుదాం, అన్న సహాయం తీసుకుని వెళదాం, ఒకరు తోడు పెట్టుకుని వెళ్దాం. లేదండి, ఈ రోజున స్వేచ్ఛ. అది తర్వాత మాట నేను అక్కడలో చెప్తాను. అతి గారాబం గురించి చెప్తున్నాను. ఇప్పుడు ఉపదేశమును ఆలకించే తత్వం ఏమి దగ్గర లేదండి. నా కుమారుడా నీ తండ్రి ఉపదేశము ఏమనుంటది? మరువకము. నా కుమారుడా నీ తల్లి చెప్పు బోధను త్రోసివేయకము. తండ్రి ఉపదేశం మరవద్దు, తల్లి ఉపదేశం త్రోసివేయొద్దు. ఎందుకని? అవి నీకు హారమును, నీకు జీవమును, సుఖ సంవత్సరముతో గడుపు సంవత్సరములను నీకు ఇచ్చును. తల్లి మాట, తండ్రి మాట ఎంతో మంచిది. చూడండి, ఈ రోజున యవ్వనంలోకి వచ్చినటువంటి వారు ఎవరి మాట ఏంటంటే తల్లిదండ్రుల మాట తప్ప అందరి మాట వింటారు. అంతే కదండి. కన్న తల్లిదండ్రుల మాట, తోడబుట్టిన వారి మాట వినరు, కానీ వీధుల వాళ్ళ మాట బాగా వింటారు. దేవుని వాక్యం చెప్తుంది, నా దగ్గరికి రా, నీకు ఉపదేశం చేస్తా, నీకు ఆలోచన చెప్తా, నువ్వు నడవలసిన మార్గం నీకు బోధిస్తా, అక్కడికి వెళ్ళొచ్చు వెళ్ళకూడదు నేను చెప్తా, అక్కడ కూర్చోవచ్చో కూర్చోకూడదు నేను చెప్తా, దుష్టుని ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమును నిలువక, అపహాసకులు కూర్చుండు చోటును కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దేవారాత్రములు దానిని ధ్యానించువాడు. అక్కడ ఎక్కడ కూర్చోవద్దో దేవుడు చెప్పాడు, ఎక్కడ నుంచోవద్దో దేవుడు చెప్పాడు, ఎక్కడ నిలవద్దో దేవుడు చెప్పాడు. అంతే కదండి. మనం ఏదైనా చేయాలనుకుంటున్నప్పుడు దేవుని దగ్గరికి ఎందుకు రమ్మాను? ప్రార్థన ఎందుకు చెయ్యం? ప్రార్థన అనగా దేవునితో సంభాషణ కదా, దేవునితో మాట్లాడాలి కదా, అప్పుడు దేవుడు మనతో మాట్లాడతాడు కదా. మన భారం, నీ పనుల భారము యెహోవా మీద మోపము, ఆయన నీకు సహాయం చేస్తాడని ఉంది కదా. ఓ తల్లితో చెప్పవో, తండ్రితో చెప్పవో, ఇంట్లో తోడబుట్టినతో చెప్పవో, దేవునితో చెప్పవో, వీళ్ళతో చెప్పవు. కానీ ఎవరండి? సొలొమోను కుమారుడైన రెహబాము తనతోటి పెరిగిన పెద్దలైన స్నేహితుల మాట అన్నాడు ఏంటండి? పెద్దలు ఒక మాట చెప్తారు, పెద్దల మాట సద్దన్న మూట. అంటే దాని అర్థం మంచిది అని, చాలా మంచిది. ఆనాడు సద్దనం తిని ఆరోగ్యంగా ఉండేవాళ్ళు. ఈరోజు రకరకాల టిఫిన్లు తిని రకరకాల రోగాలు తెచ్చుకుంటున్నాం. దేవునికి స్తోత్రం కలుగునుగా. సరే, సబ్జెక్ట్ అది కాదు. కానీ ఇక్కడ రెహబాము కూడా అలాగే చేశాడండి. స్నేహితుల మాట విని తన రాజ్యాన్ని రెండుగా చీలిపోయేలా చేసుకున్నాడు. ఈరోజు ఎవరి మాట వింటుంది దేనా? దేవుని మాట వింటలేదు, ఇంట్లో వాళ్ళ మాట వింటలేదు. కారణం ఏంటంటే అతి గారాబం. ఈ మాటలు వింటున్న దేవుని ప్రియ సహోదరి సహోదరులారా, తల్లిదండ్రులారా, మీ పిల్లల్ని గారాబం చేస్తున్నారేమో జాగ్రత్త. గారాబం గజ్జలు గేస్తే వీపి దెబ్బలు గేడ్చిందంట. అతి గారాబం దెబ్బల పాలు అవుతుందండి. అతి గారాబం వల్ల పిల్లలు చెడిపోతారండి. అతి గారాబం వల్ల గురిగమ్యులు అనేటువంటి జీవితాన్ని జీవిస్తారండి. 12 మంది అన్నదమ్ములకి ఏకైక చెల్లెమ్మ, ముద్దుల చెల్లెమ్మ. యాకోబు ఇజ్రాయిల్గా మార్చబడ్డాడు. ఓ దేవుని భయభక్తులు కలిగిన వాడు, దేవుని దర్శనం పొందుకున్నవాడు, అంత గొప్ప వ్యక్తి కడుపున పుట్టిన ఏమే తన తండ్రికి అవమానం తెచ్చిపెట్టింది. ఇజ్రాయేలీలలో మాయని మచ్చ ఏర్పడిపోయింది. ఇజ్రాయేలీల కుమార్తె అవమానపరచబడింది. ఒక నింద, ఒక అవమానం. చచ్చేంత వరకు ఒంటరిగా బతికిందే తప్ప మరలా పెళ్ళి అనేటటువంటి ప్రస్తావన ఆమె దగ్గరికి రాలా. ఆమె జీవితం అంతా నిట్టూర్పులే. ఆమె జీవితం అంతా వేదనే, ఆమె జీవితం అంతా బాధే.
ఎందుకు కారణం? యవ్వన వయసులో తెలుసో తెలియకో నీ సొంత ఇష్టానుసారంగా నడిచిన ఒక ఆలోచన ప్రకారంగా నీ జీవితం పాడైపోయింది ఈ రోజున. దేవునికి స్తోత్రం కలుగునుగా. చూడండి తర్వాత సామెతల గ్రంథము 14వ అధ్యాయము 12వ వచనం మనం చూస్తే, ఒక్కని ఎదుట సరైనదిగా కనబడు మార్గం ఉంది కానీ తుదకు అది మరణానికి దారితీస్తుంది అని బైబిల్ చెప్తుంది. ఇదే మాట సామెతలు 16:25లో కూడా రాయబడింది. ఒకని ఎదుట సరైనదిగా కనబడు మార్గం అంటే ఒకడు అనుకుంటాడంట, నేను వెళ్ళే మార్గం మంచిదే, నేను వెళ్ళే మార్గం సరైందే. ఎవరు చేసే పని వాళ్ళకి నచ్చుతుంది, ఎవరు చేసేది వాళ్ళకి గ్రేట్, నేను గ్రేట్ అనుకుంటారు తప్ప స్నేహితుల సలహానో లేకపోతే మంచి తల్లిదండ్రుల సలహానో కుటుంబంలో సలహానో తీసుకుందామని ఉండదు. దేవునికి వాక్యం చెప్తుంది, నీ దృష్టికి ఏది మంచిదో అది మంచిది అనుకుంటే పొరపాటు. దేవునికి వాక్యం చెప్తుంది, నేను నీ మీద దృష్టి పెడతాను, నేను నీకు ఆలోచన చెప్తాను, నీవు నడవలసిన మార్గం నేను నీకు బోధిస్తానంటే ఆయన దృష్టి చొప్పున, ఆయన ఆలోచన చొప్పున, ఆయన చిత్తం చొప్పున నడుచుకోకుండా నీ చిత్తానుసారంగా నీ ఇష్టానుసారంగా నువ్వు మార్గంలో నీ ఇష్టానుసారమైన మార్గంలో వెళ్తే ఖచ్చితంగా మరణకరమైన గుంట ఎదురవుతుంది అని చెప్పడానికి ఎంత మాత్రం సందేహం లేదు. ఈ రోజున యవనస్తులు అనేక మంది ఈ మరణకరమైన గుంటలో పడిపోతున్నారు, మరణకరమైన గుంటలో పడిపోతున్నారు. దాంట్లోకి వెళ్ళే వాళ్ళే కానీ వచ్చేవాళ్ళు లేరంటండి. పాతాళం నోరు తెరిచి అనేకులు మింగేస్తుందంట. చూడండి యవనస్తులు ఈ రోజున బైక్ స్కిడ్లు వేస్తూ ఉంటారు, రింగులు తిప్పుతూ ఉంటారు. 2 చక్రాలు ఎందుకు ఇచ్చాడండి బైక్కి? 2 చక్రాల మీద నడపాలి బండి అని. మరి 1 చక్రం మీద నడుపుతున్నారు, దాన్ని ఏమంటారు? తెక్కు, గర్వం, కళ్ళు నెత్తికొచ్చిన తత్వం. 1 చక్రం మీద డ్రైవింగ్ చేయటం, పడిపోయి నడుము ఇరిగిపోయి కాళ్ళు చేతులు ఇరిగిపోయి చచ్చిపోయి ఎంతమంది ఈ రోజున యవనస్తుల జీవితాలు పతనం అయిపోయినాయి. వాడికే వాడు బైక్ రేస్ చేసి బైక్ పందులో పాల్గొని చచ్చిపోయాడు. వాని కన్నా తల్లిదండ్రులు ఏమైపోవాలి, కన్నీ పెంచి పెద్ద చేసిన తల్లిదండ్రులు ఏమైపోవాలి ఒకసారి ఆలోచన చేయండి. దేవునికి స్తోత్రం కలుగునుగా. మొన్న ఈ మధ్యన ఒక వీడియో చూశాను, ఒకడు స్లోగా వెళ్తున్నాడండి, మరొకడు బైక్ రేస్లో స్పీడ్గా వస్తున్నాడు. ఈ స్లోగా వచ్చినందుకు ఉద్దేశం ఇద్దరు చచ్చిపోయారు. అసలు వాళ్ళు ముఖం చూస్తా కూడా భయం, పీసులు అయిపోయింది అంతే. అతి వేగం, ప్రమాదకరం, ఎన్ని హెచ్చరికలు, ఎన్ని బోర్డులు, రోడ్డు మలుపులతో కూడింది, ప్రమాదకరమైన మలుపులు, జాగ్రత్తగా వెలవలను, ఎన్ని హెచ్చరిక బోర్డులు పెడతారండి ప్రభుత్వం వాళ్ళు. ఆ బోర్డు చూసి కూడా ఇష్టానుసారంగా డ్రైవింగ్ చేసి ప్రాణాల మీద తెచ్చుకుని ఎంతమంది తమ జీవితాలు నాశనం చేసుకునేవారు లేరు. కాబట్టి గమనించాలి, నేను అనుకుంటాను మొట్టమొదటి మాట, అతి గారాభమైన ఉండాలి, దేవుని యందు భయభక్తులు లేని తత్వం అయినా. 2 లేవేమకే. తల్లిదండ్రులు అంటే భయం లేదు, దేవుడు అంటే భయం లేదు. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండట జ్ఞానానికి మూలం అని వాక్యం చెప్తుంది. ఈమె జ్ఞానం లేని పని చేసింది, వెళ్ళాలనుకున్న చోటికి వెళ్ళిపోయింది అంతే. జ్ఞానము లేని వాడు ప్రతి మాట నమ్మును అని వాక్యం చెప్తుంది. జ్ఞానం లేనోడు ప్రతి వాడిని నమ్ముతాడు, జ్ఞానం లేనోడు ప్రతి స్థలానికి వెళ్తాడు, జ్ఞానం లేనోడు ప్రతి ఒక్కరితో సంబంధం పెట్టుకుంటాడు, అక్రమ సంబంధాలు పెట్టుకుంటాడు, వ్యర్థమైన సహవాలు పెట్టుకుంటాడు, రకరకాల పనులు చేస్తాడు. జ్ఞానం లేనోడు చేసే పని అది. జ్ఞానం ఎవరికి ఉంటుందంటే యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండట జ్ఞానానికి మూలం అని వాక్యం చెప్తుంది. సరే, 2 మాటలకు వస్తున్నాం. మొదటి మాట పూర్తి అయిపోయింది. మొట్టమొదటి మాట, దేవుని యందు భయభక్తులు లేని దీన లేదా అతి గారాభంతో పెరిగిన దీన. అతి గారాభం కలిగిన వారు స్వచిత్తాన్ని నెరవేర్చుకుంటారు. ఆమె వెళ్ళాలనుకున్న చోటుకి ఆమె వెళ్ళిపోయింది. తల్లిదండ్రులకు ఒక మాట చెప్తుంది కానీ, అన్నదమ్ములకు ఒక మాట చెప్తుంది కానీ చెప్పలా. ఇది మొదటి మాట. 2వ మాట చూడండి, ఇదే వచ్చినని మరలా చదవండి. 34వ అధ్యాయము, ఆదికాండం 34వ అధ్యాయం. మూలవాక్యాన్ని ఎప్పుడు ముయ్యకూడదమ్మా. లేయా యాకోబునకు కనిన కుమార్తె అయిన దీన ఆ దేశపు కుమార్తెలను వెళ్ళను. చూడ అనే మాట నోట్ చేసుకోండి. ఇప్పుడు చూడ అంటే చూడడానికి వెళ్ళింది. ఆ దేశపు కుమార్తెలని చూడడానికి వెళ్ళింది అంటే ఆ దేశపు కుమార్తెలను చూడడానికి వెళ్ళిందంటే వాళ్ళ అందాన్ని చూడడానికి వెళ్ళిందా, వారి మేకప్ను చూడడానికి వెళ్ళిందా, వారి వస్త్రధారణ చూడడానికి వెళ్ళిందా, వారి అలంకారణ చూడడానికి వెళ్ళిందా, వారి నాట్యాలు చూడడానికి వెళ్ళిందా? ఏం చూడడానికి వెళ్ళింది? ఏమో, అన్నీ అయ్యి ఉండొచ్చు. అంతే కదండి. ఇప్పుడు ఎవరైనా ఒక ఫారినర్ మన రోడ్డు అంటే వెళ్తున్నారు అనుకోండి, మనం చూపు తిప్పుతామా? చూడరా. ఈ రోజున భీమవరం వెళ్ళాం. భీమవరం వెళ్తే మన ఇండియన్ గర్ల్స్ కూడా ఫారినర్స్గా తయారైపోతున్నారు. ఒక అమ్మాయిని చూస్తే చిరాకేసింది, అసహ్యం వేసింది. వెంటనే మా పెద్ద అమ్మాయికి చెప్పా, అమ్మాయి చూసావా ప్యాంటు మర్చిపోయి వచ్చినట్టుంది అమ్మాయి అన్న. ప్యాంట్ లేదు, పనికి మనం స్కర్ట్లో. భీమవరంలో మన దేశంలో కూడా పనికి మనం కలిసారు. ఇప్పుడు మన దేశానికి చక్కగా లంగా ఓని, చీర, చక్కగా మంచి వస్త్రధారలు ఉన్నాయి కదండి.
మన భారతదేశంలో మంచి సాంప్రదాయం ఉంది కదా, మంచి కట్టుబొట్టు ఉంది కదా. ప్రతి ఒక్కరు ఎవరిని చూసినా సినిమాలు చూడడం, లేకపోతే డైరెక్ట్గా చూడడం, వాళ్ళని వీళ్ళని చూడడం. వాళ్ళు వేసుకున్నారుగా, నేను వేసుకోబోతాం ఏంటి? వాళ్ళు వేసుకుంటే వాళ్ళు అంత అందంగా ఉన్నారు కాబట్టి నేను కూడా వేసుకుంటాను, నేను కూడా అంత అందంగా కనిపిస్తాను. బైబిల్ కానీ ఖురాన్ కానీ చూడండి, స్త్రీ యొక్క అందం తన భర్తకే సొంతం తప్ప పరాయి పురుషులకు చూపించడానికో, రోడ్డు మీద ప్రతి ఒక్కరికి చూపించడానికో కాదు. ముస్లిం యొక్క వస్త్రధారణ చాలా పర్ఫెక్ట్ అండి, వాళ్ళని మెచ్చుకోదగ్గ విషయం అది. దేవునికి స్తోత్రం కలిగినగా. అమ్మ దేనా, నువ్వు ఆ దేశపు కుమార్తెలను చూడవెళ్ళావు. అసలు ఎందుకు చూడవెళ్ళావు? నెంబర్ 2, రెండో మాట చెప్తున్నాను, నేత్రాశ. స్త్రీలకి చాలా మందికి నేత్రాశ ఉంటుంది, పురుషులకు ఉండదండి, అందరికీ ఉంటుందండి. అందుకని నేత్రాశ గురించి దేవునికి వాక్యం ఏం చెప్తుందో చూడండి. యోహాను గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 15వ వచనం. ఈ లోకములో ఉన్న వాటినైనను ప్రేమింపకుడి. ఎవడైనను లోకమును ప్రేమించిన ఎడల తండ్రి ప్రేమ వానిలో ఉండదు. లోకంలో ఏముందయ్యా అంటే, లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశయు, నేత్రాశయు, జీవపు డంబమును తండ్రి వలన పుట్టినవి కావు, అంటే దేవుని వలన పుట్టినవి కావు. అవి లోక సంబంధమైనవే. లోకమును దాని ఆశయు గతించిపోచున్నవి కానీ దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరము నిలుచును. చూసారా, దేవుని చిత్తాన్ని నెరవేర్చే స్త్రీ కాదండి దేనా, తన నేత్రాశను నెరవేర్చుకునేది. కొంతమంది చూడండి, పెళ్ళైనటువంటి వాళ్ళు కావచ్చు, పెళ్లి కానటువంటి వాళ్ళు కావచ్చు, యవన కుమార్తెలు, స్త్రీలు, ఆడవాళ్ళు చూసిందల్లా కోరుకుంటారు, చూసిందల్లా ఆశిస్తారు, చూసిందల్లా దక్కించుకోవాలనుకుంటారు. అసలు దాన్ని ఏమంటారు, మన స్తోమత ఉందా లేదా, మన జీవితం ఏ పడితే మన పరిస్థితి ఏంటిది అనే ఆలోచన గ్రహింపు ఉండాలి కదా. తండ్రి చూస్తే కూలికి వెళ్ళేవాడా, నువ్వు చూస్తే బయటికి వెళ్ళి వాళ్ళ బట్టలు వీళ్ళ బట్టలు చూసి మరలా ఇంటికి వచ్చి నాకు జీన్స్ ప్యాంట్ కావాలంటావా? ఏంటి ఆ కోరికలేంటి? నేత్రాశ. ఈరోజు ఎవరి బిడ్డలు జీన్స్ ప్యాంట్లు వేసుకుని రకరకాలుగా ఏంటండి ఈ వస్త్రధారణ ఎక్కడి నుంచి వచ్చింది? ఫారెన్ కల్చర్. నేను అంటాను ఫారెన్ కల్చర్ కాదు, పాపపు కల్చర్ అంటాను నేను, అంతే కదా. అశ్లీలత, దాన్ని ఏమంటారు, అర్ధనగ్నంగా వాళ్ళ యొక్క వస్త్రధారణ, వాళ్ళ దేహాన్ని ఇతరులకు చూపించేటటువంటి ధనాన్ని అనేకులను పాపలో పడేస్తుందండి. మోహపు చూపుతో చూస్తే నువ్వు వ్యభిచారం చేసిన వాడు అనేమో యేసే చెప్తున్నాడు, వీళ్ళేమో చూసిన ప్రతి ఒక్కరిని మోహపు చూపులో పడేస్తూ ఉంటారు, అంతే కదా. మోహపు చూపు ఎందుకు చూస్తాడు? మోహపు చూపు వాడు చూడాలనే కదా. నేను రోడ్డు మీద వెళ్తే అందరూ నన్ను చూడాలి అనే కదా. లేని రంగులు ముఖానికి వేసుకునేది, లేని జుట్లు తగిలించుకునేది, లేని ఆకర్షణ తగిలించుకునేది. దేనా, నువ్వు దేవుని ఎందుకు భయభక్తులకు వెళ్ళిన కుటుంబంలో పుట్టావు కదా, నీకెందుకు పుట్టింది ఆ బుద్ధి? నీకెందుకు పుట్టింది ఆ దుర్బుద్ధి? ఆ దేశపు కుమార్తెలు చూడాలని ఎందుకు అనుకున్నావు అసలు? ఎందుకనంటే వాళ్ళ వస్త్రధారణ బాగుందనో, వాళ్ళ లిప్స్టిక్ బాగుందనో, లేకపోతే వాళ్ళ హెయిర్ స్టైల్ బాగుందనో, వాళ్ళ నడక తీరు బాగుందనో. ఈరోజు చూడండి, నడక రాకపోయినా ఏమంటారు వాటిని, హై వీల్స్ అవి కొనుక్కొని 2 అడుగులు వేసి ఆ పడిపోయి బొయ్యికి ఇరిగిపోయిన వాళ్ళు ఎంతమంది లేరు? మామూలు చెప్పులు సరిపోవా? క్యాక్ వాక్లైనా నడుస్తూ ఉంటారు కొంతమంది స్త్రీలు, మిస్ ఇండియా అంటారు కదండి, వాళ్ళు నడుస్తారు కదా. ఒకడు ఎడిట్స్ చేస్తారు, బలి చేస్తారు, కొంతమంది ఎడిట్స్ చేస్తారు. ఈ స్త్రీలు నడుస్తూ ఒక వీడియో పెట్టారండి. ఒక అమ్మాయి నడిచింది, 2వ అమ్మాయి నడిచింది, 3వ అమ్మాయి నడిచింది, తర్వాత కాకిని పెట్టాడు అక్కడ. ఇది ఏంటంటే చూస్తున్నా, ఈ అమ్మాయిలో నడిచింది, ఈ అమ్మాయిలో నడిచింది, ఆఖరిలో కాకి వంకర టెంకర్ నడిచింది. ఎవరు నడిచినప్పుడు అంత అంటే ఆడి ఉద్దేశం ఏంటంటే, అందరూ నడిచేది ఎలా అంటే వంకర నడకలు నడుతున్నారు వాళ్ళు. 2 కాళ్ళు ఇచ్చుకుని ఇప్పుడు స్ట్రైట్గా నడుస్తాం మనం. ఈ క్యాక్ వాకులు చేసేవాళ్ళు అందరూ చూడండి వంకర టెంకలుగా, ఈ కాలు ఆ సీవరికి, ఈ కాలు ఈ సీవరికి వంకరలు పెట్టేసుకుని తిప్పడం తప్ప వాళ్ళని ఏదో విమర్శించాలని కాదు సుమా. ఎందుకు వాళ్ళు చేశారు, నేను చేయకపోతే ఎలా? నాకు ఒక గుర్తింపు ఉండాలి, మిస్ ఇండియా ఒక గుర్తింపు. దేవునికి వాక్యం చెప్తుంది, అందం మోసం, సౌందర్యం వ్యర్థం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట జ్ఞానానికి మూలం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉన్నవారు కొనియాడబడతారు. ఇప్పుడు ఒక 10 సంవత్సరాల క్రితం మిస్ ఇండియాగా ఐశ్వర్యరాయ్కి అవార్డు ఇచ్చారండి. ఇప్పుడుందా? ఇప్పుడు ఇంకొకళ్ళు వచ్చారు, ఇంకో 10 సంవత్సరాలకు ఇంకొకళ్ళు వస్తారు. ఆ 10 సంవత్సరాల మిస్ ఇండియాగా ఆమె ఫోటో పెట్టి ఆమెకి దండేస్తారో, ఆ సన్మానం కప్తారో, సాలవ కప్తారో, ఒక గిఫ్ట్ ఇస్తారో. ఆ 10 సంవత్సరాల తర్వాత అయిపోయింది ఆమె మిస్ ఇండియా, అయిపోయింది సీను. మిస్ ఇండియా సీన్ కాదు ఇప్పుడు, ఇక వృద్ధాప్యం. ఆమె వృద్ధాప్యంలోకి వచ్చినా వృద్ధాప్యంలాగా కనబడతలేదండి. 50 ఏళ్ళు పైనే ఉంటాయి ఐశ్వర్యరాయ్కి. మరి ఏం వాడుతున్నారో దేవునికి స్తోత్రం.
ఏం రాస్తున్నారో నాకు తెలియదు కానీ ఎవరండి బాతుల్లో పడి చనిపోయింది? శ్రీదేవి. బాగా చెప్పారు. శ్రీదేవి కూడా చచ్చే ముందు కూడా అక్కినేని నాగేశ్వరరావు గారితో ఇచ్చిన సెక్షన్లో ఎలా ఉండేది అలా ఉంది. ఏంటంటే అదే సరే అంటే దేన్ని కాపాడుకుంటున్నారు? అందాన్ని కాపాడుకుంటున్నారు, శరీరాన్ని కాపాడుకుంటున్నారు, ఆత్మీయ జీవితాన్ని కాపాడుకోలేకపోతున్నారే. ప్రతి ఒక్కళ్ళు ఆ బాహ్య సంబంధమైన సౌందర్యం మీద దృష్టి పెడుతున్నారు తప్ప, అంటే ఎంత దృష్టి పెడితే ఒక అమ్మాయి ఏంటండి 30,000 రూపాయలు ఖర్చు పెట్టి వేరే ఊరెళ్ళి మేకప్ పెంచుకొస్తుందంట. అంటే దాన్ని ఏమంటారండి, ఇంటర్వ్యూ ఇచ్చేవాళ్ళని ఇంగ్లీష్లో రావు మనకి, స్పీచ్ ఇచ్చేవాళ్ళు అంటే యాంకరింగ్ చేయడానికి వెళ్ళినప్పుడల్లా 30,000 రూపాయలు మేకప్ వేసుకుని ఎక్కుతుందంట ఆ స్టేజ్కి. సుమా నేను అనలేదు సుమా, కొంపదీసాలు విన్నారనుకోండి, దేవునికి మహిమ కలిగినక. ఆమె గురించి ఎవరో చెప్పారు, నేను విన్నాను. చూడండి ఎంత మేకప్ వేసిందో, కుర్రమ్మాయికి లాగా ఉంది, అంత ముసలిది అయిపోయినా సరే కుర్రదానికి లాగా ఉన్నారు. పక్కన వాళ్ళు ఎవరు అన్నారు, నేను అనలేదు సుమా, అందుకని చెప్పాను. దేవునికి స్తోత్రం. అంటే దేనా కావచ్చు, ఈ రోజున సుమా కావచ్చు, శ్రీదేవి కావచ్చు, ఇంకొకరు కావచ్చు, యవన ప్రియ సహోదరులు అందంగా కనిపించాలని తమ దేహం మీద పెట్టేటంత దృష్టి ఆత్మీయ జీవితం మీద లేదు. ఎంత కాలం పెంచి పోషించినా, ఎంత మేకప్ వేసిన 70 సంవత్సరాలు 80 సంవత్సరాలు, ఆ తర్వాత ముడతలడిపోద్ది శరీరం, ఆ తర్వాత వృద్ధాప్యంలోకి వెళ్ళిపోవాల్సిందే, మరలోకి వెళ్ళాల్సిందే. పిండప్రాయం, శిశుప్రాయం, బాల్యప్రాయం, ఎవరప్రాయం, కెమారం, నడి వయస్సు, వృద్ధాప్యం, మరణం, ఈ 7 ప్రాయాలు కూడా చవి చూడాల్సిందే మానవుడు అనే ఆలోచన ఉండట్లేదే. నేను ఎప్పుడు ఎవరి వయసులోనే ఉంటానన్నట్టు ప్రవర్తించేస్తూ ఉంటారు కొంతమంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. సరే, ఇప్పుడు నేను రెండో మాటలో ఉన్నా. నేత్రాశ. దీన దేవుని యందు భయభక్తులు కలిగిన స్త్రీ కాదు. దీన తల్లిదండ్రుల పట్లనే భయభక్తులు కలిగింది కాదు, గారాబంతో పెంచబడింది. 2 నేత్రాశకు చోటిచ్చింది. ఆ దేశపు కుమార్తెలను చూడవెళ్ళింది. ఆ దేశపు కుమార్తెలను చూడవెళ్ళి మరొక వ్యక్తి అక్కడ కూడా విహారం చేస్తున్నాడు. యువరాజు, రాజకుమారుడు కదండి, యువరాజు తిరుగుతా చూస్తూ ఉంటే అందంగా కనిపించింది. ఒక బైబిల్ వ్యాఖ్యానకర్త చెప్పిన మాట, ఒక పుస్తకంలో రాసిన మాట, బైబిల్లో రాయబడలేదు. ఆమె ఒక్కసారి వెళ్ళలేదు, అనేక సార్లు అలవాటుగా వెళ్ళింది అని రాశాడు ఒక పుస్తకంలో. అది వాస్తవాన్ని నేను చెప్పట్లేదండి. ఒక వ్యక్తి ఒక పుస్తకంలో రాసుకుంటూ వచ్చాడు. ఆమె అనేక సార్లు వెళ్ళింది, అనేక సార్లు ఇతగాడు చూశాడు, చూసి ప్రేమలో పడ్డాడు. అందుకని ఒక్కసారిగా చూడంగానే పట్టేసుకుంటే నేను అంటాను, దిశాను జ్ఞాపకం చేస్తాను. దిశాను చూశారండి 4 పనికిమాల మృగాలు. అర్ధరాత్రి వేళ ఒంటరిగా వెళ్తుంది, స్కూటీ పంచర్ అయిపోయింది. ఆ 4 కూడా ఆమెని ఏదో ఒక విధంగా ట్రాప్లో తీసుకుని ఏదో సహాయం చేస్తామని చెప్పి పెట్రోల్ తీసుకొస్తా, ఒకటి వెళ్ళాడు, బండిని తీసుకెళ్తున్నాడు, నడుపుతున్నాడు, ఒకటి తీసుకెళ్ళాడు, పట్టుకున్నారు, వేరే చోట తీసుకెళ్లారు, ఆమెను అత్యాచారం చేశారు, పెట్రోల్ పోసి తగలబెట్టేశారు. అందంగానే ఉందిగా, మరి ఎందుకు ప్రేమించలేదు వాళ్ళు? ఒక్కసారి చూసి ఒక్కసారి పాపం చేస్తే ఖచ్చితంగా అలాంటి పరిస్థితి జరుగుద్ది. ఈ శక్యము రాజు ఎవరైతే ఉన్నాడో ఒక్కసారి చూసి వెంటనే పట్టుకోలేదండి. పోనీ ఒక్కసారి చూసి ఒక్కసారి పట్టుకుంటే ఆమెను చంపేస్తే అడిగేవాడు చెప్పండి, అడిగేవాడు ఎవడు? ఆ దేశపు రాజకుమారు, యువరాజు అతను. ఏదైనా ఏమండి మాఫీ చేసేవచ్చు, చంపేవచ్చు, అమ్మాయి చంపలా. కానీ ఆమెతో కలిసిన తర్వాత, అంటే పాపం చేసిన తర్వాత, ఆమెను అవమానపరిచిన తర్వాత ఆమెతో ప్రీతిగా మాట్లాడాడంట. అంటే ప్రేమగా మాట్లాడాడు. ఏం మాట్లాడాడు? ప్రేమగా మాట్లాడాడు. అంటే అంతకుముందు ఆమెను ఆల్రెడీ చూశాడు. ఇక్కడ ఒక్కసారి వెళ్ళింది ఆమె, ఆయన వెంటనే పట్టుకున్నాడు రాయబడింది. కానీ చరిత్రకారులు రాసినటువంటి మాట ఏంటంటే, అలవాటుగా ఆమె అనేక సార్లు వెళ్ళింది, అతను అనేక సార్లు చూశాడు, ప్రేమలో పడ్డాడు, పట్టుకున్నాడు. అతని శరీరాచను నిలుపుకోలేక, కోరిక నిలుపుకోలేక ఆమెను పట్టుకుని బలవంతం చేశాడు. ఆ తర్వాత ఆమెను పెళ్లి చేసుకోవాలనుకున్నాడు. అలా చేయకుండా అన్నిసార్లు చూసిన వ్యక్తి, లేకపోతే ఒక్కసారి చూసిన వ్యక్తి, లేకపోతే లవ్ ఎట్ ఫస్ట్ టైం నీకు కలిగినప్పుడు నువ్వు ఆమె తండ్రి దగ్గరికి వెళ్ళిపోయి, ఏమంటే మీ అమ్మాయిని నేను చూశాను, నేను పలానా దేశపు రాజుని, యువరాజుని, నేను రాజకుమారుణ్ణి, మీ అమ్మాయిని నేను చూశాను, ప్రేమించాను, నాకు నచ్చింది, మీ అమ్మాయిని నాకు ఇచ్చి పెళ్లి చేస్తారని అడగొచ్చుగా మాయధరుడు. అలా అవమానం చేయకపోతేనే, అలా బలవంతం చేయకపోతేనే. ఈ రోజున అనేక మంది యవనస్తులు చూడండి ఇదే విధంగా ప్రవర్తిస్తున్నారు. చూపులోనే అనేక మంది పాపలో పడిపోతున్నారు. అందుకని ఒక భక్తుడు ఒక నిబంధన చేసుకున్నాడు. ఆ నిబంధన మనం కలిగి ఉండాలి. భక్తులారా, దేవుని భయభక్తులు కలిగిన వారులారా, ఈ నేత్రాశ మనలో ఉండకుండా ఉండాలంటే 119వ కీర్తన చూడండి 37వ వచనం. ప్రార్థన చేయడం అంటే మా ఇంటిని కాపాడు, మా అమ్మని కాపాడు, మా నాన్న కాపాడు, కుక్కను కాపాడు, అక్కన, ఇది కాదు మనం చేయాల్సిన ప్రార్థన. నాకు ఆరోగ్యం తెచ్చే ప్రభువా, ఇది కాదు మనం చేయాల్సిన ప్రార్థన.
దేవుని నమ్ముకున్నా నమ్ముకోకపోయినా రోగాలు వస్తాయి పోతాయి, ఆస్తులు వస్తాయి పోతాయి. దేవునికి ఎందుకు ప్రార్థన చేయాలంటే మనం నేత్రాశలో పడిపోకుండా, మనం వ్యర్థమైన తుచ్చమైన ఆ శరీరచ్చలో పడిపోకుండా మనం ప్రార్థన చేయాలి. 119వ కీర్తన 37వ వచనంలో భక్తుడు ఈ రకంగా ప్రార్థన చేస్తున్నాడు. వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులు త్రిప్పివేయము. చాలండి. ఇప్పుడు ఒక వ్యక్తి యవనస్తుడు రోడ్డంట వెళ్తున్నాడు, అందంగా ఏదైనా కనిపించింది చూడకుండా ఉండగలడా? ఎవ్వడో చూడకుండా ఉండలేడు. కానీ భక్తిపరుడైన వాడు ఇలా కోరుకుంటాడు, ఆశ ఉంటుంది. అయ్యా నేను చూడకూడదు అనుకున్నాను చూస్తున్నానయ్యా, అయ్యా నేను తలంచకూడదు అనుకున్నాను తలంపులు వచ్చేస్తున్నాయ్యా, ఆలోచించకూడదు అనుకున్నాను ఆలోచనలు వచ్చేస్తున్నాయ్యా. అందుకనే మరొక చోట భక్తుడు అంటాడు, అయ్యా నా హృదయాన్ని చూడు, నా హృదయాన్ని పరిశీలించు, నన్ను పరీక్షించు, నీ ఆయాసకరమైన మార్గములు నా ఎందున్నవేమో చూడుము, నిత్యమైన మార్గమును నన్ను నడిపించు. ఈ శరీరంతో నేనున్నంత కాలం ఈ శరీరాచలు అనేవి ప్రభావితం చూపిస్తూ ఉంటాయి. ప్రభు నేను పడిపోకూడదు ప్రభువా, కుడి ఎడమలకు తొడిగిపోకూడదు ప్రభువా, నీ మార్గంలో నడిపించబడాలనైనా, నీ చిత్తానుసారంలో నేను ఉండాలి ప్రభువా. నేత్రాశ, శరీరాశ, జీవపుండము దేవుని వల్ల పుట్టినవి కావు, అవి ఈ లోక సంబంధమైనవి. అంటే సాతానుగడు వేస్తాడనమాట, ఎర్రేస్తాడు. అందంగా ఉన్నవారిని ముందుకు తీసుకొస్తాడు, చూసేలా చేస్తాడు, నిన్ను ప్రేరేపిస్తాడు, తప్పు చేసేలా చేస్తాడు, చూడకూడని వాటిని ముందుకు వచ్చేలా చేస్తాడు, నీ ఆత్మ జీవితాన్ని పాడు చేసేలా చేస్తాడు. దేనా జీవితం పాడైపడిన గల కారణం నేత్రాశ. ఈరోజు అనేక మంది యవన స్త్రీలు, యవన పురుషులు పాడైపోవడానికి గల కారణం చూడకూడని వాటిని చూడడం ద్వారా చేయాలనేటటువంటి దుష్ప్రేరణ కలిగి అనేకమైన బలవంతపు కార్యాలు కూడా చేసి తమ సాక్ష్యాలను కోల్పోతున్నారు, తమ యవన జీవితాలను పాడు చేసుకుంటున్నారు. కాదండి? దేవునికి స్తోత్రం కలుగును గాక. చూడండి మత్తయి సువార్త 6:22 కన్ను గురించి, అందుకని యేసు ప్రభులు వారి మాట చెప్పారు. మత్తయి సువార్త 6వ అధ్యాయము 22వ వచనం, కన్ను చాలా ప్రాముఖ్యంగా, దేహమునకు దీపము కన్నే గనుక నీ కన్ను తేటగా ఉండిన ఎడల నీ దేహమంతా వెలుగుమయమైండును. అదిగో నీ కన్ను చెడినదైతే నీ దేహం అంతా చెడిపోతుంది. ఇప్పుడు ఏమే నేను ఈ మాట అన్నందుకు క్షమించాలి, అంటున్నందుకు క్షమించాలి. దేనా చెడిపోవడానికి కారణం ఏంటి చెప్పండి? కన్నా కాదా? ఈ షెకెము రాజు చెడిపోవడానికి కారణం ఏంటి చెప్పండి? కన్నా కాదా? కన్నే. ఆమెను చూచి అన్న మాట ఉంది అక్కడ పర్టికులర్గా, ఆమెను చూచి పట్టుకున్నాడంట. చూడకపోతే పట్టుకునేవాడు కాదుగా. నువ్వు ఎందుకు చూస్తున్నావు అందమైన అమ్మాయి? ఇంకా యువరాజువే కదా, పెళ్లి చేసుకోవచ్చు కదా. పౌలు గారు అదే మాట అంటారు, కామాతురత కలిగిన వాడవైతే వివాహము చేసుకున్నట్టు మేలు అంటే. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి గమనించాలి, నీ దేహమునకు దీపము కన్నే గనుక నీ కన్ను తేటగా ఉండాలి. నీ కంటిలో నలుసు ఉండకూడదు, నీ కంటిలో దోల ఉండకూడదు, నీ కంటిలో మోహపు చూపు ఉండకూడదు. వ్యభిచారిని చూచి పాపము మానలేని ఆ వ్యభిచారిని చూచి ఆశించు కన్నులు కలవాడా అంటాడు పౌలు గారు పత్రికల్లో. ఆశించు కన్నులు ఎంతోమంది ఈ రోజున పరిశుద్ధ గ్రంథంలో భక్తులు అనబడినటువంటి వారు కూడా చూపులో పడిపోయారండి. అంతెందుకండి, అంతెందుకు సర్వమానవాళికి తల్లి ఎవరో? హవ్వమ్మ కూడా చూపులోనే పడిపోయింది. ఆ పళ్ళును చూసింది, చూపునకు ఎలా ఉన్నాయంట? రమ్యముగాను అందముగా సౌందర్యముగాను ఉన్నాయంట. ఆ పళ్ళును చూసింది. ఆ పళ్ళును చూడపోతే తినాలని కోరికొచ్చేది కాదుగా. అది చూడడం వల్ల రకరకాల కోరికలు పుడతాయండి. అందుకని ఈ రోజున సెల్ ఫోన్ దయచేసి యవన బిడ్డలకు ఇస్తున్నారు. వాళ్ళు ఏం చూస్తున్నారో కొంత అబ్జర్వేషన్ చేయండి అని చెప్పేది తల్లిదండ్రులకి. అందుకనే ఈరోజు ఇంటర్నెట్ వచ్చిన తర్వాత, ఫోన్ చేతులకు వచ్చిన తర్వాత అశ్లీలత చిత్రాలు, అశ్లీలమైన వీడియోలు, భయంకరమైన భూతు బొమ్మలు, రకరకాల వీడియోలు చూసి తమ మెదడు చెడిపోతుంది, తమ హృదయం చెడిపోతుంది, తమ దేహం చెడిపోతుంది. ముందు కన్ను చెడిపోతుంది, తర్వాత మెదడు చెడిపోతుంది, తర్వాత హృదయం చెడిపోతుంది, తర్వాత దేహం చెడిపోతుంది. చూపును కంట్రోల్ చేసుకోగలిగితే మెదడు ఆటోమేటిక్లోకి వచ్చేస్తుంది. వేటినైతే చూస్తున్నావో అవి ఆలోచిస్తుంది మైండ్, అంతే కదండి. అనేకులు మెదడు పాడైపోతుంది కారణం చూపే, అనేకులు హృదయం పాడైపోతుంది చూపే. కాబట్టి అందుకనే దేవుడు యేసు ప్రభువులో చెప్పిన మాట, నీ దేహమునకు దీపము కన్నే గనుక నీ కన్ను తేటగా ఉండాలి. నీ కంటిలో ఏ విధమైన పాపం కానీ దోషం కానీ ఉండటానికి వీల్లేదు. తర్వాత చూడండి, దావీదు మహాభక్తిపరుడండి. దావీదు గురించి దేవుడు ఏం సాక్ష్యం చెప్పాడండి? నా హృదయానుసారుడు అని సాక్ష్యం చెప్పాడు. దావీదు గారు యుద్ధం జరుగుతున్నప్పుడు యుద్ధానికి వెళ్ళాలా? యుద్ధం జరుగుతున్నప్పుడు కొన్ని మోకాళ్ళు వేసి ప్రార్థన చేయాలి, ప్రార్థన చేయాల. ఎన్ని పనులు చూడండి. ఒక్క చిన్న దానికి మనం చోటిస్తే ఎన్ని అపాయాలు జరుగుతాయి చూడండి.
యుద్ధానికి వెళ్ళాలి. పోనీ యుద్ధం జరుగుతుంది, ఇజ్రాయేలీల పక్షంగా జయము దయచే ప్రభు అని ప్రార్థన చేయాలిగా. అమాలయకులతో యెహోషువ యుద్ధం చేస్తున్నప్పుడు కత్తివాడి చేత మోషే కొండకి ఏం చేశాడండి? ప్రార్థన చేశాడు. కానీ దావీదు ఏం చేస్తున్నాడు? మంచం ఎక్కి పడుకున్నాడు. రెండో పూట లేచిన తర్వాత నేను ఎంత బద్దగస్తున్న అయిపోయానంటే, ఈరోజు ఎంత నిద్రకు చోటిచ్చానంటే, నేను ఎంత ఆత్మీయంగా నేను ఎంత పతనమైపోతున్నానంటే అని ప్రార్థన చేయకుండా మేడపైకి వెళ్ళి అటు ఇటు తిరగడం ప్రారంభించాడు. మేడపైకి వెళ్ళి అటు ఇటు తిరుగుతుంటే ఎక్కడో దూరంగా ఓ సైనికుని భార్య స్నానం చేస్తుండగా చూశాడు కదా. చూపు లాగేసి ప్రేరేపణ వచ్చింది, పడిపోయాడు. ఆమెను పిలిపించాడు, ఆమెతో పాపం చేశాడు. తర్వాత ఆమెను సైలెంట్గా పంపించేశాడు. చూడండి, తర్వాత ఆ నింద తన భర్త మీద వేయాలనుకున్నాడు, అది కుదరలే. తర్వాత ఆ భర్తను చంపేశాడు. చూడండి, యుద్ధానికి వెళ్ళాల్సినోడు వెళ్ళకపోగా, ప్రార్థన చేయాల్సినోడు చేయకపోగా, తిరగకూడని ప్లేస్లో తిరిగి, చూడకూడనిది చూసి, చేయకూడనిది చేసి, దాన్ని కప్పిపెట్టుకోవడానికి నరహత్య చేసి, ఒక చూపు వల్ల ఎంత అతని ఆత్మీయ జీవితం పతనమైపోయిందో, కుంటుపడిపోయిందో ఒకసారి ఆలోచించండి. ఆకాశం అంత ఎత్తుకు ఎదిగినటువంటి గొప్ప భక్తిపరుడైనటువంటి దావీదు తన జీవితానికి ఒక మాయను మచ్చ వేసుకున్నాడు. దావీదే పాపం చేస్తే నేనెంత అని కొంతమంది కూడా అవకాశవాదులుగా కూడా లేకపోలేదు. కాబట్టి గమనించాలి, దావీదు చూపులో వ్యభిచారం చేశాడు, తర్వాత నరహత్య చేశాడు. వ్యభిచారాన్ని కప్పు పెట్టుకోవడానికి నరహత్య చేశాడు. అమ్నోను దావీదు కుమారుడు అమ్నోను తల్లి ఎట్టిదో బిడ్డ అట్టిదే. ఈ దావీదులో ఉన్న మోహపు చూపు ఎవరిలోకి వచ్చింది? ఇప్పుడు అమ్నులోనికి వచ్చింది. పరాయి స్త్రీని కాదు, తోడబుట్టింది కాకపోయినా తండ్రి కుమార్తె చెల్లి అవుద్ది కదా, తన చెల్లెలైన తామర మీద మోహపు చూపు వేశాడు, కన్నేసాడు, చిక్కుపోయాడు. మరొకడు ప్లానింగ్ ఇచ్చాడు, పనికిమాలిన ప్లానింగ్. చెల్లెల మీద మోహపు చూపు ఏంటండి విచిత్రం కాకపోతే? ఆ చెల్లెలను చెరిపేశాడు. కారణం చూపు. అమ్నోను చూపు చెల్లెలను పాడు చేశాడు. దావీదు చూపు వ్యభిచారం నరహత్య జరిగింది. హవ్వమ్మ చూపు ఆత్మీయంగా పతనమవటం జరిగింది. ఆకాను చూపు, ఆకాను కూడా దగదగలాడిపోతుందంట వస్త్రం, దగదగలాడిపోతుందంట వెండి. ఏమండి, చూశాడు, దాచాడు, దాన్ని దొంగిలించాడు, గుడారంలో పెట్టి దాచాడు. బొంకి నేను దొంగిలించలేదు అంటున్నాడు. ఎన్ని పాపాలు చూడండి, ఒక దాని తర్వాత ఒకటి. ఒక తప్పు చేస్తే 99 తప్పులు చేయాల్సి వస్తుంది. ఒక అబద్ధం ఆడితే 99 అబద్ధాలు ఆడాల్సి వస్తుంది, దాన్ని కప్పిపెట్టుకోవడం కోసం. కాబట్టి గమనించాలి, ఈ రెండో మాటగా మనం నేర్చుకునేది ఏంటంటే, దీన నేత్రాశకు చోటిచ్చింది, ఆ దేశపు కుమార్తెలను చూడవెళ్ళింది. ఈ రోజున మన పుట్టినటువంటి ప్రాంతం ఎలాంటిది, మన పుట్టిన దేశం ఎలాంటిది, మన పుట్టిన దేశం యొక్క సాంప్రదాయం ఎలాంటిది, మన దేశంలో కట్టుబాట్లు ఎలా ఉంటాయంటే వాటిని అనుగుణంగా మనం నడుచుకోవాలి తప్ప వేరే దేశపు యొక్క ఛాయలు, వేరే దేశపు యొక్క విధానాలు మనకు అవసరం లేదు. కొంతమంది అంటారు చూడండి, యేసు ప్రభు అమెరికా వాళ్ళ దేవుడే. నిన్న కాక మొన్న కనిపెట్టబడింది అమెరికా, కొన్ని సంవత్సరాల కిందట. యేసు ప్రభులు వారు ఎప్పుడు పుట్టారు? ఆ పుట్టినప్పుడు ఆయన ఉన్నట్టు కొంతమంది మాట్లాడతారు. యేసు ప్రభులు వారు తెల్లోళ్ళ దేవుడు. అసలు అమెరికాలో దేవుని భయం లేని ప్రాంతం జరుగుతుంది ఈ రోజున. అసలు అమెరికా వాళ్ళు సరిగ్గా దేవుడిని ఆరాధించలేకపోతున్నారు. భారతదేశంలో జరుగుతున్నంత సువార్త ఎక్కడా లేదండి ఈ రోజున. దేవునికి స్తోత్రం కలిగింది. యేసు ప్రభులు వారు ఒక దేశానికి సంబంధించిన దేవుడు కాదు. అంటే ఇప్పుడు నేను ఈ మాట అన్నాను కదా, వేరే వారి దేశపు విధానం మనకెందుకు అన్నానని కొంతమంది ఈ మాటను బట్టి కొంతమంది అంటారు, మరి వేరే దేశపు దేవుడు మనకెందుకు అంటారు. వేరే దేశానికి ఒక దేవుడు ఉంటాడా? దేశానికి ఒక సూర్యుడు ఉంటాడా? ఏమండి, ప్రపంచం అంతటికి ఒకే సూర్యుడు కదా, ఒకే చంద్రుడు కదా, మరి ప్రపంచానికి దేవుడు ఒక్కడే కదా. ఆ సంగతిని మనం గుర్తించాలి. సరే, నేను ఇప్పుడు మూడో మాటలకు వస్తున్నాను. ఒకటో మాట, అతి గారాభంగా పెంచబడిన దీనా, అందుకని తన స్వచ్ఛతానుసారంగా ప్రయత్నించింది, వీళ్ళే ప్రయత్నం చేసింది. 2, నేత్రాశకు చోటిచ్చిన దీనా. 3, సమయం అవుతుంది. మూడో మాట, ఇప్పుడు ఒంటరిగా వెళ్ళిందా, ఇద్దరుగా వెళ్ళిందా? ఒంటరిగా వెళ్ళింది. ఎక్కడికైనా ఎవరైనా ఒంటరిగా వెళ్తున్నారంటే కొంచెం ఆలోచించాలి. దీనా అన్నని ఎందుకు తీసుకెళ్ళలేదు? తమ్ముడిని ఎందుకు తీసుకెళ్ళలేదు? చరిత్రకారుడు రాసినట్టుగా, నేను అక్కడికి వెళ్తాను కదా, అక్కడ రాజుగారు వస్తారు కదా, ఆ రాజుగారు నా వెనకాల పడతారు కదా, ఆ పడిన విషయం నా వెనకాల ఎవరైనా అన్నగాని తమ్ముడు కానీ తీసుకెళ్తే నాన్నకి చెప్పేస్తారు కదా అని ఒకవేళ స్వేచ్ఛను కోరుకుని వెళ్ళిందేమో కదండి. అయ్యి ఉండొచ్చు అని మాత్రమే చెప్తున్నాను సుమా. అన్ని రకాలుగా మనం ఆలోచించాలి, అన్ని కోణాల్లో మనం ఆలోచించాలి. స్వేచ్ఛను కోరటం గురించి సామెతల గ్రంథంలో ఒక మాట ఉంటుంది, వేరుండ గోరువాడు స్వేచ్ఛ అనుసారం ఉంటుంది. సామెతల గ్రంథం 13వ అధ్యాయం చూడండి. సామెతల గ్రంథం 14. వేరుండ గోరువాడు
స్వేచ్ఛానుసారముగా నడుచువాడు అటువాడు లెస్సైన జ్ఞానమునకు విరోధి అని వాక్యం చెప్తుంది. సరే, రెఫరెన్స్ కనబడలేదు కానీ వాక్యం నేను చెప్పేశాను. వేరుండ గోరువాడు స్వేచ్ఛానుసారముగా నడుచువాడు అటువాడు లెస్సైన జ్ఞానమునకు విరోధి. ఇప్పుడు ఈమె చేస్తున్న పని ఏంటంటే స్వేచ్ఛగా వెళ్ళిందండి, స్వేచ్ఛగా వెళ్ళింది. నన్ను ఒక మాట అడిగినవ్వండి, అందరు నా వైపు చూడండి. ఎవరైనా ఒక అబ్బాయి ఒక అమ్మాయిని అవమానపరిచాడు, బలవంతం చేశాడంటే ఆ బలవంతం అయిన తర్వాత, అంటే ఆ ప్రక్రియ అయిపోయిన తర్వాత ఆమె ఏడ్చుకుంటూ ఎక్కడికి వెళ్తాలి? అయితే తండ్రి ఇంటికి వెళ్ళాలి, లేకపోతే పోలీస్ స్టేషన్కి వెళ్ళాలి. ఏమి ఎక్కడికి వెళ్ళింది? ఎక్కడికి వెళ్ళిందండి? తెలీదా? ఈ అద్దెం ఇంటికి వెళ్ళి చదవండి. ఈ అన్నదమ్ములు చంపేసి శకము ఇంట్లో ఉన్న ఆమెను తీసుకొచ్చి వీళ్ళ వెనకాల తీసుకెళ్తారని ఉంటుంది. అంటే ఇంట్లోనే ఉంది. ఇంకా ఎందుకుంది అంటే నీకు కూడా ఇష్టమేనా? ఏమండి, బలవంతం చేశాడు, ఇప్పుడు ఆడి మీద కేసు పెట్టాలిగా, స్టేషన్కి వెళ్ళాలిగా. నువ్వు స్టేషన్కి వెళ్ళలేదు, నువ్వు పుట్టింటికి వెళ్ళలేదంటే ఆడి మీద నీకు కూడా ఇష్టం ఉందేమో. ఇక్కడ దేనా తప్పు కాదు, ఆడి మీద ఇష్టం ఎందుకు వచ్చింది తెలుసా? చాలా మర్మం ఉండేది, గ్రహిస్తే కానీ తెలియదు. ఆ రాజు ప్రీతిగా మాట్లాడాడంట. ఎలా మాట్లాడాడు? ఆమెను ఏదో శరీర కోరికను బట్టి సరే అది అయిపోయింది. తర్వాత ప్రీతిగా, అది నేను చదివిస్తే మీకు అర్థమైంది, అన్ని నేను చెప్పుకుంటే అర్థం కాదు కానీ చూడండి. ఆదికాండం 34 తర్వాత 3వ వచనం. అతని మనస్సు యాకోబు కుమార్తె అయిన దీనా మీదనే ఉండను. చూసారా, మనస్సు మాత్రం అతను ఆమె మేంచి పోలేదంట. అతడు ఆ చిన్నదాన్ని ప్రేమించి ఆమెతో ఎలా మాట్లాడాడు? అందరూ చూస్తున్నారా? ఉందా లేదా? అక్కడ ప్రీతిగా మాట్లాడాడు. ఇక పడిపోయింది ఇక ప్రేమలో. ఇప్పుడు షర్మిల గారు ఏదో పాట పాడారు, అనిల్ కుమార్ గారు, అది యేసయ్యకు సంబంధించిన విషయమే కానీ ప్రేమలో పడ్డాను నేను, ప్రేమలో పడ్డా, నా యేసుని ప్రేమలో పడ్డానని ఎవరు రాశారో సరే పాడుతున్నా, మంచిగా ఉంది, అది వేరే. ఇప్పుడు ఏమో కూడా ఈ పాట పాడిందేమో, ప్రేమలో పడ్డాను నేను, ఈ దేశపు రాజు షెకెము ప్రేమలో పడ్డాను అని పాట పాడుతూ కూర్చుంది ఇక్కడ. అయ్యో నా చెల్లి చెడిపోయిందే, నా చెల్లెలు అవమానపరచబడిందే, నా చెల్లిని బలవంతం చేయబడిపోయింది, వాళ్ళేమో ఉద్రేకంతో రగిలిపోతుంటే ఏమో నేను ప్రేమలో పడ్డాను అని పాటలు పాడతా నువ్వు శకమింట్లో కూర్చున్నావంటే, ఓ దేనా చెల్లెమ్మా, ఓ దేనా అక్క, నీ పరిస్థితి ఏంటి? ఆ పరిస్థితి ఎందుకు వచ్చిందో చెప్తాను, వినండి. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఈ రోజున 18 సంవత్సరాలు రాకముందే యవన ఆడబిడ్డలు తల్లిదండ్రులను వదిలిపెట్టి పరాయి వాడితో ఎందుకు వెళ్ళిపోతున్నారు? నాకు అర్థం కాని ప్రశ్న ఏంటంటే, ఆ వెళ్ళే ఆడపిల్లలు ఏమైనా చదువు చూసుకుని, అందం చూసుకుని, లేకపోతే జాబు చూసుకుని, మంచి భవిష్యత్తు చూసుకుని ఈ నన్ను పోషిస్తాడులే అని నమ్మకం ఉంటే పోని వెళ్తున్నారంటే అలా లేదు. ఆడొక పోరంబోగోడు, ఆడొక పనికిమాలినోడు, ఆడికి తిండి ఆడతమే దండగా అనుకునే పరిస్థితి ఇంట్లో. ఆడికి తిండి ఆడితే దండగా అనుకుంటే ఆడి వెనకాల వెళ్తుందంటే ఈమెంత పనికి మారింది అనకూడదు. కానీ దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఈ రాజుగారు కాబట్టి ఓకే, దేనా రాజుగారిని చూసుకున్నావు, బాగానే ఉంది. మరి ఈ రోజున ఈ పరిస్థితిలో ఆడపిల్లలకి ఏం మాయరోగం? అది ఏం మాయరోగం చెప్పమంటారా? తప్పు ఆడపిల్లలది కాదు, ఆ ఆడపిల్లల కన్నా తల్లిదండ్రులది. ఏంటి అటమాడుతున్నావు ఏంటి? వాళ్ళు వెళ్ళిపోతాం, మేము వెళ్ళిపోమన్నామేంటి? మేము చూపించామా దారి? మేము వెళ్ళిపోమన్నామా? ఈ మాట తప్పు అని ఒకవేళ అనుకోవచ్చు, తల్లిదండ్రులు ఎవరైనా బాధ కలగవచ్చు. ఇక్కడ ఎవిడెన్స్ దేవుడు పెట్టాడండి. ఇక్కడ ఊరికని వెళ్ళిపోవట్లేదండి ఆడపిల్లలు, గుమ్మం దాటి బయటికి ఊరికి వెళ్ళిపోతలేదండి. ఇంట్లో తల్లిదండ్రుల మధ్యలో ప్రేమ దొరుకుతులేదండి వాళ్ళకి. మీకు రెఫరెన్స్ చూపిస్తాను చూడండి. ఆదికాండం 30వ అధ్యాయం 14వ వచనం. నేను చదువుతాను, జాగ్రత్తగా ఆలకించండి. మీరు మనసు పెడితే కానీ మీకు అర్థం కాదు. 14వ వచనం. గోధుమల కోత కాలములో రూబేను అంటే లేయా కుమారుడు అండి, పెద్ద కుమారుడు, యాకోబు కొడుకే. రూబేను వెళ్ళి పొలములో పుత్రదాత వృక్షపు పండ్లు చూచి తన తల్లి అయిన లేయాకు తెచ్చి ఇచ్చాను. అప్పుడు రాహేలు, నీ కుమారుని పుత్రదాత వృక్షపు పండ్లలో కొని నాకు దయచేయమని లేయాతో అనగా, అంటే చెల్లి అక్కని అడుగుతుంది, అక్క మీ పెద్ద కొడుకు ఆ పుత్రదత్త వృక్ష పళ్ళు తెచ్చాడు కదా, నాకు గర్భఫలం లేదు కదా, కొంచెం ఆ పళ్ళు తింటే నాకేమైనా ఆరోగ్యం అవుతుందేమో, ఆ పళ్ళు తింటే నాకేమైనా పిల్లలు పడతారేమో, అక్క నీ కొడుకు తెచ్చిన పళ్ళు కొన్ని నాకు ఇవ్వా అంటది అక్కని. అప్పుడు అక్క ఏమంటుందో చూడండి, 15వ వచనం.
ఆమె అంటే లేయ అంటుంది, నా భర్తను తీసుకుంటివే అది చాలదా, ఇప్పుడు నా కుమారుని పుత్రదత్త వృక్షపు పండ్లను తీసుకుందువా అని చెప్పాను. అందుకు చెల్లేమంటుందో చూడండి రాహేల్. ఈ మాట అనకూడదు, కొంచెం కఠినమే, నన్ను క్షమించాలి. మొగుడిని కొంగుకేసి కట్టుకున్న రాహేల్, భర్తని కొంగుకేసి కట్టుకున్న రాహేల్ ఏమంటుంది చూడండి. కాబట్టి నీ కుమారుని పుత్రదాత వృక్షపు పండ్లు నిమిత్తం అతడు ఈ రాత్రి నీతో శయనించునని చెప్పాను. సాయంకాలం మందు యాకోబు పొలంలో వస్తున్నాడు. లేయా అతన్ని ఎదుర్కొని పోయి అంటుంది, హలో మై డియర్ హస్బెండ్, ఇట్రా, నీవు నా యొద్దకు రావలేను, నా కుమారుని పుత్రదాత వృక్షపు పండ్లతో నిన్ను కొండినని చెప్పాను. అసలు భార్య భర్తతో చెప్పాల్సిన మాటేనండి అది. నేను లేయా గురించి చెప్పాను, బిడ్డ పుట్టిన ప్రతిసారి ఈసారి నా భర్త నన్ను హత్తుకుంటాడని, ఈసారి నా భర్త నాతో కాపురం చేస్తాడని. కాపురం చేయకుండా నన్ను పిల్లలు పుట్టేస్తున్నారా? వెళ్తున్నాడు వస్తున్నాడు కోరిక తీర్చుకుంటున్నాడు తప్ప చెయ్యాల్సిన రీతిలో భార్యతో సంసారం చేయడం లేదు. కోరిక తీర్చుకుంటానికే భార్య కాదు, అలాంటి కాపురాలు చేసే భర్తలు ఉన్నారు కాబట్టే అలాంటి కుటుంబాల్లో ఆడబిడ్డలు అలా తయారవుతున్నారు. ఒక ఆడబిడ్డని ఒక యంత్రంగా, పిల్లలు కానీ మిషన్గానే చూస్తున్నారా తప్ప ఒక భాగస్వామిగా ఎవరు ప్రేమించట్లా. ఇక్కడ యాకోబు రాహేలుని ప్రేమించాడు కానీ లేయని ప్రేమించలా. ఈ రోజున ఎవరి కుటుంబంలో అయితే ఓ భర్త నీ భార్యను ప్రేమించకుండా, నీ భార్యతో ప్రేమగా మాట్లాడకుండా, నీకు పుట్టిన బిడ్డల్ని చేరదీయకుండా, ఆ బిడ్డలకు నువ్వు ప్రేమ పంచకపోతే ఆ బిడ్డలు పెరిగి పెద్దవాళ్ళు అయిన తర్వాత ఈ పోరంబోకుల ప్రేమనే ఎదుర్కొంటారు వాళ్ళు. నాకు అర్థం కాలని అన్నమాట వరకు ఇప్పుడు అర్థమైంది వాక్యం ధ్యానిస్తే. ఎందుకు అలాంటి వాళ్ళు ప్రేమగా మాట్లాడతారు? వాళ్ళ దగ్గర ఆస్తి లేదు, వాళ్ళ దగ్గర పోషించే స్తోమత లేదు, వయసు లేదు, అనుభవం లేదు, డబ్బు లేదు, ఆస్తిపాస్తులు లేవు. అయినా కూడా అలాంటి వాళ్ళని ఈ స్త్రీలు ఎందుకు ప్రేమిస్తున్నారబ్బా అని 10 రోజుల కిందట నాలో నాకు క్వశ్చన్ మార్క్ వచ్చింది. ఈ వాక్యం ద్వారా దేవుడు నాకు సమాధానం ఇచ్చాడండి. అమ్మ యాకోబు లేయా మీ ఇద్దరు సంప్రదాయంగా మీరిద్దరు చక్కగా సంసారం చేసుకుంటే, మీ ఇద్దరు పిల్లల దగ్గర తీసుకుని మీరిద్దరు ప్రేమ కలిగి మీ పిల్లలతో ప్రేమ కలుగుంటే ఏమా ఎవడో ప్రేమ ఎత్తుక్కోవాల్సిన పని ఉండేది కాదుగా. అర్థమైందండి ఇప్పుడు లాజిక్? అతడు ఎవడో ప్రీతిగా మాట్లాడాడని ప్రేమలో పడిపోయి ఆ అవమానపరచబడిన చోటే కూర్చుంది కానీ తండ్రింటికి పరిగెత్తలేదు, స్టేషన్కి వెళ్ళలేదు. అంటే దానితో ప్రేమలో పడిపోయింది. ఈరోజు అనేక మంది ప్రేమ అనే కామకత్వంతో ఈరోజు తమ జీవితాలను నాశనం చేసుకుంటున్న కారణం ఏంటంటే తల్లిదండ్రుల యొక్క జీవితం సరిగ్గా లేదు, భార్య భర్తల యొక్క సంసార జీవితం సరిగ్గా లేదు. దయచేసి పిల్లలు అలాంటి పెడత్రోవ పట్టకుండా ఉండాలంటే, తప్పిపోకుండా ఉండాలంటే ముందు తల్లిదండ్రులారా, భార్య భర్తలారా మీరు సరవండి. ముందు భార్య భర్తలు సరైతే పిల్లలు సరవుతారు, తల్లిదండ్రులు సరైతే పిల్లలు సరవుతారు. పిల్లల్ని కని పెంచి వదిలేస్తే, గాలికి వదిలేస్తే సరిపోదు. వాళ్ళని ఒళ్ళో తీసుకుని, వాళ్ళని ఒళ్ళో కూర్చోబెట్టుకుని వాళ్ళకి ప్రేమను పంచాలి. పాలు పట్టిస్తే సరిపోదు, వాళ్ళు పెరిగిన జీవితకాలం అంతా కూడా వాళ్ళకి ప్రేమను పంచాలి. పాలు కంటే ప్రాముఖ్యం ప్రేమ. పాలు పోసి పెంచేవే కానీ ప్రేమను పోసి పెంచావా? లేయాకి భర్త ప్రేమ దొరకలేదు, ఇక్కడ కుమార్తెకి తల్లి ప్రేమ దొరకలేదు, తండ్రి ప్రేమ దొరకలేదు. ఎప్పుడు చూసిన భార్య ఏడుస్తూనే ఉంటుంది. ఆ తల్లి, అయ్యో నా భర్త ఈరోజు ఏం రాలేదే, నా భర్త ఈరోజు ఇంటికి రాలేదే అని ఏడుస్తూ కూర్చుంటే తన భర్త కోసమే ఏడుస్తూ కూర్చుందే తప్ప పిల్లల్ని పట్టించుకుంటూ మానేసింది. అంతే కదండి, భార్యకి భర్త మీద తప్ప ఈ భర్తే సర్వస్వం అనుకున్నది పిచ్చి మా తల్లి. ఇక ఈ భార్యేమో ఆ భర్త ప్రేమ కోసం ప్రాకులాడితే ఈ పిల్లేమో తల్లిదండ్రుల ప్రేమ కోసం ప్రాకులాడింది. తల్లిదండ్రుల దగ్గర ప్రేమ దొరకని కారణంగా వాడెవడో ముక్కుముఖం తెలియనోడు ప్రేమగా మాట్లాడితే ఐ లవ్ యూ అన్న ఒక మాటకు పడిపోయింది. అయ్యో బాబోయ్, ఈ మాట ఇప్పుడు వరకు మా అమ్మ నాతో చెప్పలేదే, మా నాన్న నాతో చెప్పలేదే, మా అన్న తమ్ముళ్ళు కూడా నాతో చెప్పలేదే. అమ్మ ఐ లవ్ యూ బుడ్డి. ఇదిగో మా పిల్లలతో ఎన్నిసార్లు అమ్మ నువ్వంటే నాకు ఇష్టం రా తల్లి, నువ్వంటే నాకు ఇష్టం రా. పిల్లలతో చెప్పండి, గాడ్ బ్లెస్ యూ నాన్న, ఐ లవ్ యూ రా, నువ్వంటే నాకు ఇష్టం రా, నువ్వు లేకపోతే నేను ఉండలేదు. ఆ ప్రేమ వాళ్ళ దగ్గర కొద్దివైపోయింది. ఐ లవ్ యూ అనే మాట మా ఇంట్లో ఏనాడు ఎవరు నాతో చెప్పలేదే, వీడు నాకు చెప్పాడంటే వీడు నా కోసం దేవుడు పంపించుంటాడు అనుకుంటుంది పిచ్చి మా తల్లి. దేవునికి స్తోత్రం కలిగింది కాక. అది మరొక మాట అండి, స్వేచ్ఛను కోరుకుని ఇంట్లో ప్రేమ దొరకని కారణంగా బయటికి వెళ్ళిపోయింది. అయితే మరొక మాట, దీన పాడైపోవడానికి కారణం తండ్రి ఇంకో కారణంలో చెప్పొచ్చు. బేతేలికి వెళ్ళిపోతే ఈ ప్రాబ్లం అంత ఉండేది కాదు. వెళ్ళవలసిన దేవుని మందిరానికి వెళ్లకుండా మధ్యలో ఆగిపోతూ ఉంటారు కొంతమంది.
ఇక్కడ కూడా ఒక సమాధానం వచ్చిందండి. కొంతమంది మందిరానికి వచ్చి మధ్యలో ఎవరింటికి వెళ్ళరు. ఏంటమ్మా అంటే, మేము మందిరం నుంచి వచ్చాం కదా, మా దీవులు మాతోనే రావాలి, మా ఇంటికి రావాలని ఇంటికి వెళ్ళే వరకు ఎక్కడ మధ్యలో సరే, ఇది ఎందుకు వచ్చిందో నాకు తెలియదు. కానీ యాకోబు గారు, మీరు మార్గంలో చక్కగా డైరెక్ట్గా వెళ్ళిపోతే బాగుండేది కదా. ఈ శకెం దగ్గర ఎందుకు ఆగారు? ఆ శకెం రాజు దగ్గర ఎందుకు స్థలం కొన్నారు? అక్కడ ఎందుకు గోడారం వేశారు? అనవసరంగా అమ్మాయి జీవితం పాడైపోయింది. అమ్మాయి జీవితం మాత్రమేనా? ఆ చెల్లెల మీద ప్రీతితో ఏమండి నరహంతకులు అయిపోయారండి. పట్టణాన్ని చంపేశారండి. అన్నలు నరహంతకులు అయిపోయారు. 4 మాట చెప్పు ముగిస్తాను క్లుప్తంగా. సమయాన్ని దుర్వినియోగపరుచుకున్న దీనా. చూడండి, ఖాళీగా ఉన్నప్పుడే అది చూడాలి ఇది చూడాలనిపిస్తుంది. ఖాళీగా ఉన్నప్పుడే అక్కడికి వెళ్ళాలి ఇక్కడికి వెళ్ళాలనిపిస్తుంది. నేను అందుకని అంటాను, ఒంటరిగా ఉంటే దేవునితో మాట్లాడు, నలుగురితో ఉంటే దేవుని గురించి మాట్లాడు. అప్పుడు ఎలాంటి పనికిమాలిన ఆలోచన మనకు రావు. దేవుని స్తోత్రం. మైండ్ ఎప్పుడైతే ఖాళీగా ఉంటుందో ఈ సాతానుగాడు అనేకమైన వాటిని తీసుకొచ్చి పెట్టేస్తాడు, చెత్తా చెత్తం తెచ్చి పెట్టేస్తాడు. అది నువ్వే ముందుగా వాక్యం పెట్టేసుకున్నావు అనుకో, వెలుగుందనుకో చీకటికి తావు ఉండదు. నీ హృదయంలో వాక్యం ఉందనుకో చీకటికి తావు ఉండదు. వాక్యం వెలుగు అని వాక్యం చెప్తుంది, వాక్యం దీపం అని దావీదు గారు చెప్పారు. సమయాన్ని సద్వినియోగం చేసుకోలేదండి, సమయాన్ని దుర్వినియోగపరుచుకుందండి దీనా. దినములు చెడ్డవి గనక సమయమును పోనీక అజ్ఞానులే కాక జ్ఞానము కలిగి నడుచుకున్న వలనని ఎఫెసీ 5:15 రాయబడిందండి. తిమోతికి రాసిన మొదటి పత్రిక 4:7 తిమోతి, నువ్వు భక్తి సాధన చేయవయ్యా, ముసలమ్మ ముచ్చట్లు కాదు. చూడండి అన్నమాట. కొంతమంది ఖాళీగా ఉంటే నలుగురు పోగేసుకుని వీళ్ళ గురించి వాళ్ళ గురించి వీళ్ళ దగ్గర ముసలమ్మ ముచ్చట్లు పనికిమాలని సోది కౌరులు తప్ప ఉపయోగం ఏమైనా ఉందా? ఉప్పర మీటింగ్లు పెట్టి, సోది మీటింగ్లు పెట్టి వాళ్ళని ఎలా నాశనం చేద్దామా, వీళ్ళని ఎలా నాశనం చేద్దామా, వాళ్ళ గురించి ఎలా అల్లరి చేద్దామా, వీళ్ళ గురించి ఎలా అల్లరి చేద్దామా, వ్యర్థమైన అబద్ధాలు కట్టికే అబద్ధాలు. పోనీ మాట్లాడడం మాట ఏదైనా ఒక మాట నిజమైన ఉంటుందంటే ప్రతి మాట అబద్ధమే. అబద్ధాలు కోరు యేసు రక్తమే చేయం. తిమోతికి రాసిన మొదటి పత్రిక అమ్మ 4:7 4:7 అపవిత్రమైన ముసలమ్మ ముచ్చట్లను విసర్జించి దేవభక్తి విషయములు నీకు నీవే సాధకము చేసుకొనుము. శరీర సంబంధమైన సాధకం అంటే నీ శరీర సంబంధం కోసం ఎంత సాధన చేస్తున్నావో, పొద్దున్నే లేచి వ్యాయామం, జాగింగ్లు, అవి ఇవి, కుస్తీలు, ఆపట్లు ఈపట్లు, శరీరానికి రకరకాల మూలికలు రాయటం, శరీరాన్ని పోషించుకోవటం, శరీరాన్ని సంరక్షించుకోవటం, శరీరాన్ని కాపాడుకోవటం. అయ్యా అదికి నా వాక్యం చెప్తుంది. శరీర సంబంధమైన సాధకం కొంచెం మట్టిగా 70-80 సంవత్సరాలు మాత్రమే, కొంచెం మట్టిగా ప్రయోజనకరమేమను. కానీ దైవ భక్తి ఇప్పటి జీవము విషయంలోను రాబో జీవం విషయంలోను వాగ్దానంతో కూడినదన్నందున అది అన్ని విషయములలో ప్రయోజనకరమైన భక్తి సాధన చేయి. నువ్వు ఏం చేస్తే దేవునికి దగ్గర అవుతావు, నువ్వు ఏం చేస్తే దేవుని చిత్తాన్ని నెరవేరుస్తావు, నువ్వు ఏం చేస్తే నీ ఆత్మీయ జీవితం బలపడుతుంది, నువ్వు ఎలా ఉంటే దేవుడు నిన్ను ఇష్టపడతాడు, నువ్వేం మార్గంలో వెళితే దేవుడు సంతోషిస్తాడు. భక్తి సాధన, ప్రార్థన చేయి, వాక్యం చదువు, ఉపవాసం ఉండు, ధర్మకార్యాలు చేయి, సత్క్రియలు చేయి, మంచి సహవాసాన్ని కలిగి ఉండు. నీ భక్తి సాధన నువ్వు చేయి. తిమోతి యవనస్తునితో పౌలు చెప్తున్నమాట. దయచేసి ఈ మాటలు వింటున్న యవనస్తులారా, కొంచెం టైం ఖాళీగా ఉంది అంటే భక్తి చేయండి అమ్మా, ప్రార్థన చేయండి. ప్రార్థన చేస్తే మనల్ని మనం పరిశీలన చేసుకుంటాం. ఎలాంటి చెడు కోరికలు రావు, ఎలాంటి చెడు దృష్టి మనకు రాదు, ఎలాంటి చెడు తలంపులు మనకు రావు, మన జీవితం చెడిపోదు. ప్రార్థన అనగా దేవునితో సంభాషణ, దేవునితో మాట్లాడుతూ ఉంటే అపవిత్రాత్మలు ఎక్కడి నుంచి వస్తాయి? అపవాది క్రియలు ఎలా మన మీద ఏలుబడి చేస్తాయి? పాపం ఏ విధంగా మన మీద ఏలుబడి చేస్తుంది? కాబట్టి గమనించాలి, మన హృదయం దేవునికి అప్పగించాలి, మన సమయాన్ని దేవునికి అప్పగించాలి. తర్వాత ఎఫెసీ పత్రిక 6:4 ఆఖరి మాట చెప్పి ముగిస్తాను, సమయమైంది గనక ప్రార్థన చేసుకుందాం. ఎఫెసీ పత్రిక 6:4 తండ్రులారా, మీ పిల్లలకు కోపం రేపక ప్రభు యొక్క శిక్షలోను బోధలోను వారిని పెంచుడి. ఇప్పుడు చెప్పండి, యాకోబు గారు దేనాని భక్తిలో పెంచాడా? పెంచలా. ఎంతసేపు రాహిల్ని చూసుకుంటే సరిపోయింది. రాహిల్ అందంగా ఉంది కదండి, అందంగా ఉన్న ఆమెను ప్రేమించి ఆమె కోసం పాటలు పడటమే సరిపోయింది, ఆమెతో గొడవడమే సరిపోయింది. కాబట్టి గమనించాలి, తండ్రులారా మీ పిల్లలకు కోపం రేపక
ప్రభు యొక్క శిక్షలోను బోధలను వారిని పెంచండి. ప్రభు యొక్క శిక్షలో బోధలో ధ్యానాన్ని పెంచితే ఇలాంటి పరిస్థితి వచ్చేది కాదు. ప్రభు యొక్క శిక్షలో అంటే ప్రభు యొక్క క్రమంలో ప్రభు యొక్క భక్తులు పెంచితే ఒంటరిగా వెళ్ళేది కాదు. అసలు ఆ దేశం కుమార్తెను చూడడానికి వెళ్ళాలని ఆశ వచ్చేది కాదు, కోరిక పుట్టేది కాదు, దుర్బుద్ధి పుట్టేది కాదు, వాళ్ళతో పోల్చుకోవడం అనే ఆ ఆలోచన వచ్చేది కాదు. వాళ్ళకలా నేను ఉండాలి, వాళ్ళకలా నేను ప్రవర్తించాలి, వాళ్ళకలా నేను డ్యాన్స్ చేయాలి, వాళ్ళకలా నేను వస్త్రధారణ చేసుకోవాలి, వాళ్ళకలా నేను మేకప్ వేసుకోవాలి, మనకున్న అందం చాలు, నేను నల్లగా ఉంటే బాగుంటాను కాబట్టి దేవుడు నాకు నలిపించాడండి. ఇప్పుడు ఎంతతో ఎలకతోక ఏడాది ఉతికిన నలుపు తెలిపోయిద్దా? నేను ఎన్ని కలబందలు రాసుకున్నా, ఎన్ని మేకప్లు వేసుకున్నా నేను తెల్లగా అవుతానా? మా ఆవిడ తెల్లగా ఉంటే బాగుంటుంది కాబట్టి నాకు తెలిపించాడు, నేను నలుపుకుంటే బాగుంటాను కాబట్టి నాకు నలిపించాడు. దేవునికి స్తోత్రం కలిగి ఉన్నదాన్ని బట్టి సంతోషించాలి, కానీ లేని దాన్ని బట్టి కోసం ఆరాటపడతాం ఎందుకండి? ఎక్కడ లేని మేకప్ వేసి, ఎక్కడ లేని క్రీములు అవి ఇవి రాసేసి మళ్ళీ తర్వాత దద్దుర్లు పొక్కులు అవి ఇవి ఉన్నదాన్ని చెడగొట్టుకోవడం. కాబట్టి ఏంటంటే ఈరోజున మా అమ్మాయిని స్కిన్ స్పెషలిస్ట్ దగ్గరికి తీసుకెళ్ళా. అక్కడ ఒక అమ్మాయి కూర్చుని ఉంది, ఏవేవో సోతుంది పనికి మళ్ళీ చెత్త చదువు. నేను వాక్యం పెట్టి వినిపిస్తున్నా, ఈ వాక్యం అన్నీ ఇంటే బాగుంటుందేమో అని. దేవునికి స్తోత్రం. ఓ పక్క రక్తం కారిపోతున్న మొట్యాలంట, చూస్తే ముఖం నిండా మొట్యాలే. మరి ఆ అమ్మాయిలకి బాధే కదా, చిచ్చి ముఖం నిండా మొట్యాలు ఉంటే నా పెళ్లి చూపుల్లో నేను నచ్చను, ఈ మొట్యాలు చూసి నన్ను ఆశ్రయించుకుంటాడేమో, ఇష్టపడను, రకరకాల మందులు రాయబట్టే అవి రకరకాల జబ్బులు వచ్చేది. దేవునికి స్తోత్రం కలుగును గాక. సరే, దీని వల్ల నష్టాలు చెప్తాను వినండి. ఆఖరి మాట 4 విషయాలు చెప్పేశాను. అతి గారాభం, నేత్రాశ, స్వేచ్ఛను కోరింది, ఇంట్లో ప్రేమ దొరకలేదు, సమయాన్ని దుర్వినియోగం చేసుకుంది. తర్వాత ఆఖరిలో దీని వల్ల నష్టాలు, ఆమె జీవితం పతనం అయిపోయింది. నెంబర్ 1. 2, అన్నలు హంతకులు అయ్యారు. 3, అనేకులు చంపబడ్డారు. ఏం చేశారు పాపం వాళ్ళు గ్రామ ప్రజలు? ఒక అమ్మాయి ఒక అబ్బాయి ఇద్దరు లేచి వెళ్ళిపోయారంటే వాళ్ళు బాగానే ఉంటారు. ఈ కుటుంబం వాళ్ళు ఆ కుటుంబం వాళ్ళు స్టేషన్లు గడికి వెళ్ళి రాత్రి పగలు పడిగాపులు కాసి కన్న పాపానికి, పెంచి పెద్ద చేసిన పాపానికి ఆ స్టేషన్లో పడి, ఆ జైల్లో కూర్చుని ఆ పోలీసులు అనే మాటలు పడి, నిందలు పడి, అవమానాలు పడి, వీళ్ళిద్దరూ ప్రేమించుకుని వీళ్ళిద్దరూ తప్పు చేసి గ్రామస్తులు ఏం చేశారండి? షిమ్యోను, లేవి వెళ్ళి ఆ గ్రామస్తులందరినీ చంపేశారు. తర్వాత ఇజ్రాయేలు వారికి అవమానం. నేటికి కూడా చెప్పుకుంటున్నాం కదండి, ఇజ్రాయేల్ అంటే యాకోబు. ఇక ఇజ్రాయేల్కి కుమారులే తప్ప కుమార్తె లేదు, ఒక్క ఆడబడుచు అండి, అన్నదమ్ములందరూ ఒక ఆడబడుచు. ఆమె జీవితం పతనం అయిపోయింది. ఇజ్రాయేల్ వారికి అవమానం, ఆఖరిగా తండ్రికి బాధను తెచ్చిపెట్టింది. ఓ కుమార్తె, ఈరోజు నీ తల్లిదండ్రులకి అవమానం తెచ్చేదానికి నువ్వు ఉన్నావా? అభినందించే స్థాయిలో నువ్వు ఉన్నావు? ఒకసారి ఆలోచించు. ఆఖరికి తన జీవితం మరలా పెళ్లి జరగలా, పోనీ అయింది అయిపోయింది, ఆడికిచ్చి పెళ్లి చేయలా, ఇంకొక పెళ్లి చేయలా. ఆమె బ్రతికి దినములన్నీ కూడా ఆ తండ్రి ఇంట్లో ఒంటరి జీవితాన్ని జీవించి ఒంటరిగానే చచ్చిపోయింది. ఆమె జీవితం వల్ల, ఆమె బ్రతుకు వల్ల ఆమెకు ఉపయోగం ఏంటి చెప్పండి? అసలు దేవుడు సృష్టినే కాదు, ప్రతి మనిషిని కూడా ఊరికనే చేయలేదు, ఆలోచన లేకుండా చేయలే. ఒక మంచి పాట ఉంది, పల్లవి పాడి ముగిస్తాను. మానవుడా కారణ జన్ముడా, నీ జన్మకు కారణముంది, మానవుడా కారణ జన్ముడా, నీ జన్మకు కారణముంది. అర్థం తెలియక నీవు వ్యర్థముగా బ్రతుకకు, అర్థం తెలియక నీవు వ్యర్థముగా బ్రతుకకు, పరమార్థమున్నదని ప్రభు కొరకే బ్రతకమని, పరమార్థమున్నదని ప్రభు కొరకే బ్రతకమని. మానవుడా కారణ జన్ముడా, నీ జన్మకు కారణముంది. తలలోంచండి, ప్రార్థన చేసుకుందాం. ముగింపులోనికి వచ్చాం. ముగింపు ప్రార్థన చేస్తున్న దయచేసి అందరూ కూడా, యూట్యూబ్లో వీక్షిస్తున్న వారు కూడా ప్రార్థనలో ఏకీభవించండి. దయచేసి మాటలు వింటున్న వారందరూ కూడా ప్రార్థనలో ఏకీభవించండి. ప్రార్థన చేసుకుందాం. దీన అనే కుమార్తెని, సహోదరిని దేవుడు మన ముందుంచారు. ఈరోజు ఈ దీన వల్ల ఎన్నో విషయాలు మనం నేర్చుకున్నాం. దీన అతి గారాభం వల్ల పెంచబడిందేమో, దేవుని యందు తల్లిదండ్రుల పట్ల భయభక్తులు లేకుండా పెంచబడిందేమో, అందుకని ఎక్కడికి పడితే అక్కడికి, ఎలా పడితే అలా ఒంటరిగా వెళ్ళిపోయి ప్రయత్నం చేసింది తప్ప ఇంట్లో ఒక్క మాటన చెప్పాలన్న ఆలోచన ఆమెకు లేకుండా పోయింది. రెండవదిగా నేత్రాశ, అది దేవుని వలన పుట్టింది కాదు, అది ఈ లోక సంబంధమైంది. అంటే సాతాను వశంలోకి వెళ్ళిపోయింది. దేనా
సాతాను వశంలోనికి వెళ్ళిపోయిన ఆమె ఇదిగో ఆ కుమార్తెను చూడాలి, ఆ వస్త్రధారణ చూడాలి, ఆ దేశాన్ని చూడాలి, ఆ దేశపు కుమార్తెను చూడాలనుకుంది తప్ప నా దేవుని కృపను చూడాలి, నా దేవుని ముఖ దర్శనం చూడాలి, నా దేవుని సన్నిధిని చూడాలి. అయ్యో భక్తులు ఏడిచారు కదా ఇట్లాగా, నా దేవుని మందిర ఆవరణములు చూడవలెనని నా హృదయం ఎంతో ఆశతో ఎదురు చూస్తున్నదని. నువ్వు భక్తిపరుడు అయితే, భక్తిపరురాలు అయితే నువ్వు దేవుని సన్నిధిని చూడాలనుకుంటావు, దేవుని కృపకై వేడుకుంటావు, దేవుని ముఖ దర్శనం చూడు. ఆ దేశం కాదు, ఈ దేశం కాదు, వాళ్ళు కాదు, వీళ్ళు కాదు, వాళ్ళని చూసి వీళ్ళని చూసి పోల్చుకుంటారు కొంతమంది. అయ్యో నేను అంత అందంగా పుట్టుంటే బాగుండేదే, అంత హైట్ ఉంటే బాగుండేదే, పలానా ఉన్న వాళ్ళ ఇళ్ళల్లో పుట్టుంటే బాగుండేదే, కోటేశ్వరుల ఇళ్ళల్లో పుట్టుంటే బాగుండేదే. అది నీ వ్యర్థమైన ఆలోచన, నీ వ్యర్థమైన తలంపు. నేను పలానా స్థలంలో, పలానా ఇంటిలో, పలానా గ్రామంలో నిన్ను దేవుడు ప్రవేశపెట్టాడంటే కారణం ఉంది. కారణం లేకుండా నీ జీవితాన్ని వ్యర్థం చేసుకోవద్దు, వ్యర్థమైన తిరుగులు తిరగొద్దు, వ్యర్థంగా నీ జీవితాన్ని పాడు చేసుకోవద్దు. యవనస్తుడా, యవనస్తురాలా, దేవుని ప్రియ సహోదరి సహోదరులారా, తల్లిదండ్రులారా, భార్య భర్తలారా, ఈరోజు నీ దేనా చెడిపోవడానికి గల కారణం ఏంటో తెలుసా? ఆ ఇంట్లో తల్లిదండ్రుల మధ్య ప్రేమ లేదు. ఆ కుమార్తెకి ఆ తండ్రి ప్రేమ దొరకలేదు, తల్లి ప్రేమ దొరకలేదు. ఎంతసేపు వాళ్ళు కొట్లాడుకుంటమే సరిపోయింది. నా భర్త నా దగ్గరికి వస్తాడు, నా భర్త నాతో కాపురం చేస్తాడు, నా భర్త నాతో సంసారం చేస్తాడని ఇక అదే ఆలోచనతో పడిపోయి కూర్చుందే తప్ప పిల్లలు ఏమైపోతున్నారు అనే ఒక ఆలోచన లేదు, పిల్లల మీద ఒక దృష్టి లేదు. తల్లిదండ్రులారా, మీ పిల్లల్ని ప్రేమతో పెంచకపోతే, భయభక్తులతో పెంచకపోతే, గారాభంగా పెంచితే ఇదే పరిస్థితి జరుగుద్ది. మానవుడా, ఎలా పుట్టావు అలాగే చనిపోతే ప్రయోజనం ఏంటి? నీ వల్ల నీ తల్లిదండ్రులకి ప్రయోజనం ఏంటి? నీ ఊరికి ప్రయోజనం ఏంటి? ఒకసారి ఆలోచించు. దేనా ఆ ఇంటి వారికి అవమానం తెచ్చింది. అయ్యో తల్లిదండ్రులు చాలా కష్టపడేవాళ్లే, తల్లిదండ్రులు చాలా మంచివాళ్లే, కానీ ఆ పిల్లలు ఏంటి అలా తయారయ్యారు? కొంతమంది ఈ విషయం ఈ విధంగా మాట్లాడుకుని సర్దుకుంటారు. పిల్లల్ని గంటాం కానీ రాతలను గంటామా అని సమర్థించుకుంటారు తల్లిదండ్రులు. తప్పు. ముమ్మాటికి 100కి 100 పాళ్ళు ఆ తప్పు తల్లిదండ్రులదే. మరి ఒకే కుటుంబంలో ఇద్దరు పుడుతున్నారు, ఇద్దరు పుడితే ఒకళ్ళు బాగుపడుతున్నారు, ఒకళ్ళు చెడిపోతున్నారు. కారణం ఏంటి? మరి ఇద్దరు చెడిపోవాలి కదా, ఇద్దరు బాగుపడాలి కదా. ఎవరో ఒకరికి ఏదో తక్కువైంది. ఒకరిని భయభక్తుల్లో పెట్టావు, ఒకరిని భయభక్తుల్లో పెట్టలేకపోయావు. అందంగా ఉన్నాడని, ఒక్కగానొక్కడని, కొడుకని, వంశంకురం అని, తలకొరువు పెడతాడని లేనిపోని గారాబం పెట్టి పాడు చేసావా? ఇదిగో దేనా లేక పుట్టిన ఏకైక ఆడపిల్లని చెప్పి ఒకవేళ గారాబం చేశారేమో. గారాబం ప్రేమ కాదు. ప్రేమ దండేస్తుంది, ప్రేమ ఓర్చుకుంటుంది అన్నిటినీ. ప్రేమ యేసుక్రీస్తు ప్రభులు వారు దేవాది దేవుడు మనల్ని ప్రేమించాడండి, మనల్ని శిక్షించి రక్షించుకునేవాడు ఆయన. చాలామంది గారాబం ప్రేమ అనుకుంటారు, కాదు. ప్రార్థన చేద్దాం. 10 నిమిషాలు అందరూ కలిసి ప్రార్థన చేద్దాం. సమయం ఎక్కువైంది కనుక నేను ఈరోజు ప్రార్థన చేసి ముగిస్తాను. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, కృపగలిగిన దేవా, దయగలిగిన దేవా, మీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. ఈరోజు వాక్యము ద్వారా మాతో సూటిగా మీరు మాట్లాడారు. నిజమే ప్రభువా, పిల్లల్ని ఎలా పెంచాలి, పిల్లలకి ఏమేమి కలిగి ఉంచాలి అయ్యా, మరి పెంచాల్సిన రీతిలో పెంచకపోతే వచ్చే పర్యవసనాలు ఏంటి, వచ్చే నష్టాలు ఏంటి, వచ్చే ఒడుదుడుకులు ఏంటి, అనేకమైన విషయాలు మీరు మాతో మాట్లాడారు ప్రభు. ఈ వాక్యం విన్న సంఘ బిడ్డలు అయ్యా, యూట్యూబ్ ద్వారా వీక్షిస్తున్న వారు అనేకులు కన్నులు తెరవబడ్డానికి సహాయం చేయండి. ఒకవేళ యవనస్తులు ఈ మాటలు వింటే ఇక నుంచి అయినా తల్లిదండ్రులకు ఇష్టలుగా, దేవునికి ఇష్టలుగా అయ్యా నువ్వు ఆలోచన చెప్తానంటున్నావు, ఉపదేశం ఇస్తానంటున్నావు, నడవలసిన మార్గాలు నడిపిస్తానంటున్నావు. అయ్యా నీ చేతులకి తమ జీవితాలను అప్పగించుకోవడానికి సహాయం చేయండి. లోకానికి అప్పగించుకున్నారు ప్రభు చాలామంది, సాతాను చేతుల బానిసలు అయిపోయారు ప్రభు చాలామంది. నేత్రాశకు చోటిచ్చి, శరీరాశకు చోటిచ్చి, జీవపడంబానికి చోటిచ్చి, వ్యర్థమైన కోరికలకు, దురాశకు చోటిచ్చి తమ జీవితాలను సాతాను చేతులకు అప్పగించి బలైపోతున్నారు ప్రభు ఎంతోమంది. ఈరోజు అనేక మంది యవనస్తులు పాడైపోతున్నారు, నాశనం అయిపోతున్నారు. గల కారణం ఏంటంటే శరీరాశ, నేత్రాశ, జీవపడంబం. నేత్రాశ వల్ల తన జీవితాన్ని పతనం చేసుకుంది దేనా. ఈ రోజున ప్రభు నేను, నా ఇంటి వారు, నా సంఘ బిడ్డలు ఈ నేత్రాశను కలిగి లేకుండా అయ్యా, భక్తుడు కీర్తనాకారుడు ప్రార్థన చేసినట్లుగా వ్యర్థమైన వాటిని చూడక నా కన్నులను త్రిప్పివేయమని ప్రార్థన చేసినట్లుగా నేను మనసారా ప్రార్థన చేస్తున్నాను ప్రభు. నిజమే, మా కళ్ళు కూడా వ్యర్థమైన వాటికి తిరుగుతూ ఉంటాయి ప్రభు. చూడకూడదు అనుకుంటానే మా కన్నులు అయా వ్యర్థమైన వాటి మీద పడతా ఉంటాయి ప్రభు.
అందం మోసం సౌందర్యం వ్యర్థమే, కానీ అందం మీద మా కళ్ళు వెళ్తూ ఉంటే ప్రభువా, మా కళ్ళను మేము అణుచుకోవడానికి సహాయం, మా కళ్ళను మేము మా కంట్రోల్లో పెట్టుకోవడానికి సహాయం చేయండి. సెల్ఫ్ కంట్రోల్, నిగ్రహపరచు ఆత్మశక్తిని మాకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాను ప్రభువా. అయ్యో, యోబు గారు ఎంత భక్తిపరుడు. యోబు గారు తన కన్నులతో నిబంధన చేసుకున్నాడు. నా కన్నులతో నేను నిబంధన చేసుకున్నాను, కన్యకను నేను ఎలాగూ చూచుదును అని. నిజమే ప్రభువా, అట్టి నిబంధన కలిగి మేము జీవించే కృప మాకు దయచేయండి ప్రభువా. చూడకూడని వాటిని చూడక, మాట్లాడకూడని వాటిని మాట్లాడక, వినకూడని వాటిని వినక, చెడు చూడక, చెడు మాట్లాడక, చెడు వినక, అయ్యా మా హృదయాన్ని, మా మెదడును, మా తలంపుల్ని, మా యొక్క ఆలోచనల్ని కాపాడుకోవడానికి సహాయం చేయండి ప్రభు. కన్ను చెడిపోతే మెదడు చెడిపోతుంది, మెదడు చెడిపోతే హృదయం చెడిపోతుంది, హృదయం చెడిపోతే దేహం చెడిపోతుంది, దేహం చెడిపోతే జీవితం చెడిపోతుంది, జీవితం పతనమైపోతుందని ఈరోజు మీరు మాకు నేర్పించిన ఈ పాఠాన్ని పెట్టి ప్రార్థన చేస్తున్నాను ప్రభు. మా కన్ను తేటగా ఉండటానికి సహాయం చేయండి. మా కంటిలో ఉన్న దూలం, మా కంటిలో ఉన్న నలుసు యేసు నామములో తీసివేయబడునుగా కానీ ప్రార్థన చేస్తున్నాను. మా కన్ను తేటగా ఉండటానికి సహాయం చేయండి ప్రభువా. మా కన్ను తేటగా ఉండటానికి సహాయం చేయండి అయ్యా. భక్తుడు ప్రార్థన చేస్తున్నాడు, నీ ధర్మ శాస్త్ర గ్రంథ ఆశ్చర్య కార్యములను చూచున్నట్లుగా నా కన్నులు తెరువుమని ప్రార్థన చేస్తున్నాడు. ప్రభువా, నా కన్నులు దేన్ని చూడాలి? నీ ఆశ్చర్యకరమైన కార్యాలు చూడాలి, నీ ఆవరణములు చూడాలి, నీ ముఖము చూడాలి నాయనా. అట్టి కృప, అట్టి ధన్యత మాకు దయచేయి. నువ్వు పరిశుద్ధుడు కనుక నేను చూస్తే మేము పరిశుద్ధత కలిగి జీవించగలుగుతాం. అపరిశుద్ధమైన వాటిని చూస్తే అపరిశుద్ధతే మాలోకి వస్తుంది, అపవిత్రతే మాలోకి వస్తుంది కదా ప్రభువా. అపవిత్రమైన వాటిని చూడకుండా మా కన్నులను జాగ్రత్త పెట్టుకోవడానికి సహాయం చేయండి అయ్యా. యోగ్యమైన వాటిని, మేలైన వాటిని మేము చూడడానికి సహాయం చేయండి తండ్రి. అటు కృప నాకు, మాకు, అందరికి దయచేయండి. ఇరుగు పరివారిని జ్ఞాపకం చేసుకోండి. మందిరం చుట్టూ ఉన్న ప్రతి గృహాన్ని, ప్రతి గృహ సభ్యుల్ని దీవించండి. వ్యాపారస్తులు జ్ఞాపకం చేసుకుని వారిని దీవించండి. ఉద్యోగస్తులు జ్ఞాపకం చేసుకుని వారిని దీవించండి. పంట పొలాలను కలిగిన వారిని దీవించండి అయ్యా. ఇదిగో ఆపరేషన్ అయ్యి ఈరోజు తండ్రి కిడ్నీ ట్రాన్స్ఫర్ చేయబడి ఆ ఆపరేషన్ జరిగించబడిన సాయిని బట్టి ప్రార్థన చేస్తున్నాను, సంపూర్ణమైన ఆరోగ్యం దయచేయండి. సహోదరి రమ్మగారు కూడా హాస్పిటల్లో ఉన్నారు, ఆమెను కూడా జ్ఞాపకం చేసుకుని పరిపూర్ణమైన ఆరోగ్యం దయచేయండి. ఆ పెయిన్, నొప్పులను తట్టుకునే శక్తిని బిడ్డలకు దయచేయండి. సంపూర్ణమైన ఆరోగ్యవంతులుగా తిరిగి ఇంటికి రావడానికి సహాయం చేయండి. ఇంకా నవీన్ని జ్ఞాపకం చేసుకోండి అయ్యా. మన లక్ష్మోజిని జ్ఞాపకం చేసుకుని, వారు కూడా కిడ్నీ ఫెయిల్ అయ్యి డయాలసిస్తో బాధపడుతున్నారు. వారికి కూడా కిడ్నీ అందుబాటులోకి వచ్చి, వారికి కూడా కిడ్నీ చేంజ్ చేసి, వారు కూడా నూతన జీవితాన్ని అయా కలిగి ఉండటానికి సహాయం చేయండి. కృపాసత్య సంపూర్ణుడ, ఆపరేషన్ అంతా కూడా సక్సెస్ఫుల్గా జరిగించినందుకు వందనాలు. మా ప్రార్థన ఆలకించి గొప్ప కృపను చూపించినందుకు నీకు వందనాలు ప్రభువా. అయ్యా అలాగే మరి సంఘంలో చేరువచ్చిన బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాను. ఎవరు ఎలాంటి కష్ట నష్ట వ్యాధి బాధల బంధుల బంధకములతో బాధపడుతున్నారో ప్రతి వారి ఈ కట్ల నుంచి యేసు నామములో విడుదల ప్రకటిస్తున్నా. అయ్యా పౌలోస్ బాబాని జ్ఞాపకం చేసుకుని ఆ కాలుని ముట్టండి ప్రభువా. చాలా పెద్ద గాయం అయింది తండ్రి. ఆ గాయం కట్టువాడు నీవే, స్వస్థపరచు యెహోవా అని నేనే అన్నావు. ఆ గాయాన్ని కట్టండి, స్వస్థపరచండి. నీ సన్నిధిలో చక్కని పరిచారకునిగా వాడబడుతున్న నీ కుమారుని దీవించని ఆశీర్వదించండి. ఇదో సహోదరి అమ్మాజీ గారు జ్ఞాపకం చేసుకుని ఉదయం నుంచి ఎంతో బలహీనతతో బాధపడుతున్నారండి ప్రభువా. అయా జ్వరం నుంచి, ఆ రొంపు నుంచి, తలనొప్పి నుంచి విడుదల దయచేయండి. సంపూర్ణమైన ఆరోగ్యము దయచేయండి అయా. ఈరోజు మరి సిద్ధపాటు కుటుంబంలో పాల్గొన్న అయా దయమణి గారిని, లక్ష్మి గారిని, రాజమణి గారిని, నా కుటుంబాన్ని అయా ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోండి. యూట్యూబ్ ద్వారా వీక్షిస్తున్న వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి అయా. ప్రతి ఒక్కరిని దీవించండి, ఆశీర్వదించండి. ప్రతి వారి అక్కర్లు తీర్చండి. యేసుక్రీస్తు మహదేశ్వరం చొప్పున ప్రతి వారి అవసరత తీర్చబడును గాక. ఈ వాక్యము ద్వారా మా హృదయాలు బలపరచబడ్డాయని నమ్ముతున్నాను ప్రభా. అయ్యా మేము జాగ్రత్త కలిగి ఉండాలి తండ్రి. తల్లిదండ్రులు జాగ్రత్తగా ఉండాలి, భార్య భర్తలు జాగ్రత్తగా ఉండాలి, పిల్లలు జాగ్రత్తగా ఉండాలి. తాను నిలుచుచున్నవాడు పడిపోకున్నట్లు జాగ్రత్త చూసుకోవాలని వాక్యం చెప్తుంది ప్రభా. ఆ కుడి ఎడమలకు తొలగిపోకుండా నిత్యమైన మార్గంలో, నీ చిత్తానుసరమైన మార్గంలో నన్ను, మమ్మల్ని, మా అందరినీ నడిపించమని. రేపు జరగబోయే ఆరాధన కార్యక్రమాన్ని మీ నామానికి మహిమకరంగా జరిగించమని. ప్రతి విధమైన అపాధి క్రియలను లయపరచమని, ప్రతి విధమైన అంధకార శక్తులను దూరపరచమని, లయపరచమని, పారద్రోలమని మీ నామానికి మహిమ ఘనత ప్రభావంలో ఆరోపించుకున్నామని యేసు నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. మన సృష్టికర్తని తండ్రి అయిన దేవుని ప్రేమ, రక్షణకర్త అయిన యేసుక్రీస్తు ప్రభుల వరకు కృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మనికి అనున్న సహవాసం కుడి వచ్చిన బిడ్డలకును, యూట్యూబ్ ద్వారా వీక్షిస్తున్న వారికి, ఈ మాటలు ఎందరైతే విన్నారో వారందరికీ, సకల కోటి పరిశుద్ధులకును సదాకాలము తోడే ఉండి నడిపించి బలపరిచి స్థిరపరచునుగాక. ఆమేన్.